ఆనంద్ గారిని కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం సార్. ధన్యవాదాలు. వారాల ఆనంద్ గారు. హలో, నమస్తే అండి. వినిపిస్తుందా? నమస్కారం సార్, వినబడుతున్నది. ధన్యవాదాలండి. సాహితీ గౌతమి నేతృత్వంలో జరుగుతున్నటువంటి సినారే దాశరథి జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దాశరథి గారి గురించి ఇవాళ జరుగుతున్న కార్యక్రమంలో దాశరథి కవితా ప్రతిభ, కవితా శిల్పాన్ని గురించినటువంటి పూర్తి స్థాయి ఉపన్యాసాన్ని, సాహిత్యోపన్యాసాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి వద్దెల శివకుమార్ గారు ఉన్నారు. అట్లాగే ఇందాకే స్తంభంకాడి గంగాధర్ గారు దాశరథి గారి జీవన లేఖిని అంటే ఎక్కడ పుట్టారు, ఎక్కడి నుంచి మొదలు కొన్ని విషయాలు చెప్పారు. ఈ నేపథ్యంలో నేను అధ్యక్షుడుగా, అంటే కొంచెం అధ్యక్ష బాధ్యతలకి నాకు పెద్ద అలవాట్లేదు, అయినప్పటికీ సభా నిర్వహణకు సంబంధించి కొంచెం ఉన్నప్పటికీ కూడా నేను దాశరథి గురించి నేను అనుకున్న విషయాలు ఒక 4 విషయాలు చెప్పి ఆ తర్వాత నేను సభా నిర్వహణకు సంబంధించిన బాధ్యతల్ని మరెవరికైనా చెప్తాను. నిజానికి దాశరథి గారి గురించి మాట్లాడాలంటే ఆయన రాసిన ఒక వాక్యం ఎప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటుంది. అతి కష్టకాలంలో కూడా ఆయన ఒక వాక్యం రాశారు, ఐ అడోర్ లైఫ్, ఐ అబోర్ లైఫ్. నేను జీవితాన్ని ప్రేమిస్తాను, నేను మరణాన్ని అసహించుకుంటాను అన్నారు. అంటే ఇంత కష్టకాలంలో కూడా ఆ 2 వాక్యాలు రాయగలిగినటువంటి గొప్ప కవి. నిజానికి తెలంగాణకు సంబంధించినటువంటి కవుల్లో చాలా యువతరాన్ని ప్రభావితం చేసినవాడు. అట్లాగే తెలంగాణ జనజీవితంలో ప్రధానమైన అంశంగా, గత 50 ఏళ్ల క్రితం ప్రధానమైన అంశంగా ఉన్నటువంటి తెలంగాణ తొలితర పోరాటం, ఎట్లా అయితే నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో పార్టిసిపేట్ చేస్తూ చాలా ఆశ్చర్యంగా ఎట్లా ఉంటుందంటే, చాలా మంది కవులు రచయితలంతా కూడా పోరాట ఫీల్డ్కి, మైదానానికి బయట ఉండి మనం స్ఫూర్తిదాయకమైన రైటింగ్స్ చేస్తాము, స్ఫూర్తిదాయకమైన విషయాల గురించి మాట్లాడతాము. కానీ దాశరథి గారు ఆ పోరాటంలో అంతర్భాగమై ఆ పోరాట ప్రెషర్ని తట్టుకొని తన సాహిత్యాన్ని వెలువరిస్తూ వచ్చారు. ఆయన రాసినటువంటి చాలా కవితలు, చాలా విషయాలు ఇవాళ స్లోగనీరింగ్గా, అంటే ఒక స్లోగన్స్గా కూడా పనికొస్తున్న కాలం మనకు కనిపిస్తుంది. ఎట్లా అంటే, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నట్టుగా ఆ స్లోగనింగ్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి స్లోగనింగ్ ఉన్నటువంటి కవులు చాలా తక్కువ మంది అని అనుకుంటాను నేను. అయితే అట్లాగే ఇంకొక వాక్యం కూడా ఆయన రాసింది ఎప్పుడు హంటింగ్గా ఉంటుంది. స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే అని ఒక వాక్యం కూడా ఆయన రాశారు. నిజానికి రైతుకు ఎంత పెద్దపీట వేశారన్న సాహిత్యంలో, జీవితంలో, సమాజంలో అన్నది మనం గమనించవచ్చు. ఇట్లా ఒక ప్రోగ్రెసివ్ లుక్తంతో, అంటే ప్రగతిశీలమైనటువంటి భావజాలంతో ఆ రోజు నిరంకుశమైనటువంటి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన తల గలమెత్తి ఒక విప్లవవాదిగా, ఒక ప్రగతిశీలవాదిగా తన కవిత్వాన్ని తీసుకొచ్చారు. ఆయన రాసినటువంటి రైటింగ్స్లో మనకి మొట్టమొదటి రాసినటువంటి రచనల్లో అగ్నిధార, మహాంధ్రోదయం, రుద్రవీణ, ఈ రచనల్లో ఒకసారి మనం చూస్తే, ముఖ్యంగా ఫస్ట్ రచన ఏదైతుందో అగ్నిధారం చూసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఉద్వేగము, ఆ ఉత్సాహము, ఆ ఉద్రేకము, ప్రజల రైతుల పట్ల, పీడితుల పక్షాన నిలబడ్డ ఆయన శైలి, ఆయన రచన శైలి మనకు కనిపిస్తుంది. ఆయన కేవలం కవితలే కాదు, ఆయన కథలు రాశారు, ఆయన గేయాలు రాశారు, ఆయన సినిమా పాటలు రాశారు, ఆయన గజల్స్ రాశారు, గాలిబ్ గజల్స్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. చాలా అద్భుతమైనటువంటి కృషి జరిగింది. కానీ ఒకటి నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, ఒక రచయితని, ఒక కవిని, ముఖ్యంగా మన తెలుగులో కేవలం ఒక వర్క్ తోటే గుర్తించడం అనే ఒక ఆనవాయితీ, అది మంచిదా చెడ్డదా అన్నది నేను అన్నాను, కానీ ఒక ఆనవాయితీ మనకు అనిపిస్తుంది. ఉదాహరణకి శ్రీశ్రీ గురించి మాట్లాడినప్పుడు మహాప్రస్థానం గురించి మాత్రమే మాట్లాడతాం. మహాప్రస్థానం తర్వాత శ్రీశ్రీ గారు అనేకం రాశారు. అట్లాగే దాశరథి గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన రాసినటువంటి స్లోగన్గా పనిచేసినటువంటి కవితల గురించి మాత్రమే మనం చాలాసార్లు మాట్లాడతాం తప్ప, అగ్నిధారలో ఆయన ప్రగతిశీలమైన భావజాలంతో పాటు ఒక అనేకమైన సున్నితమైన అంశాల మీద కూడా, మహిళల మీద, వెన్నెల మీద, చాలా చాలా ప్రకృతి మీద, చెట్ల మీద, పక్షుల మీద అద్భుతమైనటువంటి కవిత రాసినాయి. అవేవి వెలుగుకి రాలేదని అనుకుంటున్నాను. చాలా వరకు ఫోకస్ అంతా కూడా
ఆయన ఏదైతే ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్తో ప్రోగ్రెసివ్ విషయాల మీద రాశారో, ప్రజల పక్షాన్ని నిలబడి రాశారో అవి మాత్రమే పాపులర్ అయినాయి తప్ప మిగతా వాటి మీద అసలు మనం అవి చదివామా? ఈ సాహిత్య లోకంలో నాకైతే సాహిత్య లోకం మీద ఒక తీవ్రమైన ఆరోపణ కూడా ఉంది, నా మీద నేను ఆరోపించుకునే. ఎందుకంటే ఒక కవుల్ని రచయితని పెద్దవాళ్ళు అనుకున్నప్పుడు ఒక ఐకోనైజేషన్ అనే ఒక మాట ఉందండి. అంటే వాళ్ళని మనం విగ్రహీకరిస్తాం, ఒక విగ్రహాలుగా చూస్తాం. ఒక మనిషిని, ఒక కవిని, ఒక రచయితని, ఒక ఆర్టిస్ట్ని మనం విగ్రహంగా చూసినప్పుడు ఏం జరుగుతుంది? ఆ విగ్రహానికి పూలదండలు వేస్తాం, కొబ్బరికాయలు కొడతాం, సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో పూజిస్తాం. అలాంటి ఐకోనైజేషన్ అనేటువంటి ఒక వాతావరణం అనేది భారతీయ సాహిత్యంలో ఉంది, ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఎక్కువగా ఉందని నేను అబ్జర్వ్ చేసిన విషయం నాకు అర్థం. ఎందుకంటే మనం అగ్నిధార గురించి మాట్లాడతాం, కానీ అగ్నిధార గురించి సంపూర్ణంగా మనం చదివామా? అసలు దాశరథి మనకు పూర్తిగా అర్థమయ్యాడా? అసలు దాశరథి ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి దాకా వెళ్ళాడు? నిజామాబాద్లో స్లోగన్ రాశాడు, నిజామాబాద్లో జైల్లో ఉన్నాడు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడాడు, ఇవన్నీ చెప్తాం. కానీ ఆయన సాహిత్యానికి ఒక అసెస్మెంట్ కేవలం అగ్నిధార ఒకటే కాకుండా మిగతా మంటలు మానవం నుంచి మొదలు పెడితే అనేకమైన సృజన ఏదైతుందో దాన్ని ఏమైనా మనం అంచనా కట్టడం అనేది జరిగిందా? దిస్ ఇస్ సారీ ఫర్ కరెక్షన్, ఎక్కడైనా ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ నాకు తెలిసైతే ఆయనను అడోర్ చేయడమే, ఆరాధించడమే తప్ప అంచనా కట్టడం కానీ, దానికి తోడు వివిధ భాషల వాళ్ళకి ప్రపంచానికి దాశరథిని అందించడంలో మన తెలుగు సాహిత్యం పూర్తిగా విఫలమైందని అనుకుంటాను. ఎందుకంటే దాశరథి గారి కవితల్ని కానీ, దాశరథి సాహిత్యాన్ని కానీ ఇంగ్లీష్లోకి అనువదించిన దాఖలు అయితే నాకు కనబడలేదండి. ఎవరైనా ఉంటే చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణ హద్దులు లేదా ఆంధ్రప్రదేశ్ తెలుగు హద్దులను దాటి దాశరథి లాంటి మహాకవి ఇతర భాషల్లోకి వెళ్ళకపోవడం, ఇతర ప్రపంచానికి తెలియకపోవడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. కానీ ఆ పని ఏమైనా, ఆ కృషి ఏమైనా జరిగిందా? నాకు ఇది ఒక ప్రశ్న, నాకు అనుమానమే. ఎవరైనా మిత్రులకి ఏమైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు, కానీ నాకు తెలిసి అయితే జరగలేదండి. ఆయనకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు బహుశా ఆ సాహిత్య అకాడమీ వాళ్ళు ఏమైనా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారా లేదా తెలియదు. ఎందుకంటే అది ఎప్పుడో 60s జరిగింది కనుక ఇప్పటికి అంచనా అయితే లేదు నాకు. కానీ అది జరగాల్సిన అవసరం ఉంది. మనం ఎంతసేపు దాశరథి గారి మీద అవార్డు ఇచ్చుకోవడం, దాశరథి గారి మీద సభలు పెట్టుకోవడం, ఇవి మాత్రమే కాదు, ఇవన్నీ జరగాల్సిందే. ఇవి జరగకూడదు అనట్లేదు, ఇవన్నీ జరగాల్సిందే. కానీ దాశరథి గారి సాహిత్యం మీద, దాశరథి గారి సృజన మీద ఖచ్చితంగా సంపూర్ణంగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ తరానికి దాశరథి ఏం చెప్పాడు, దాశరథి ఎంత కష్టాల్లోంచి ఎదుర్కొంటూ వచ్చి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఆయన కవితను రాస్తాడు, ఎట్లా జైలు జీవితాన్ని అనుభవించాడు, వీటన్నిటినీ ఒక అంచనా కట్టడానికి యూనివర్సిటీలో పీఠాలు ఏర్పాటు చేయొచ్చు, దాశరథి సాహిత్య పీఠం పెట్టచ్చు, అట్లా ఏమైనా చేయొచ్చు. అలాంటి వర్క్ జరగాల్సిన అవసరం ఉంది. దాశరథిని అంచనా కట్టడానికి, దాశరథిని పునర్దర్శించుకోవడానికి ఈ ఉత్సవాన్ని, ఈ సందర్భాన్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఆయన రాసినటువంటి రైటింగ్స్ గురించి మాట్లాడుకోదలుచుకుంటే, నిజంగా గాలిబ్ని ఆయన మొట్టమొదటిసారిగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు. ఆ తర్వాత చాలామంది చేశారు. కానీ ఆయన చేసిన గజల్స్, గాలిబ్ గజల్స్ని ట్రాన్స్లేట్ చేస్తారు. ఒక 2 గజల్స్ మీకు వినిపిస్తాను. జ్వాలయే దీపమునకు సర్వస్వం అన్నట్లు ప్రణయమే జీవనకు సర్వస్వమయ్యే, వేరిలో నుండి కొమ్మలు వెలిసినట్టు అన్ని శబ్దాలు నిశ్శబ్దాలుంటే పుట్టే. ఎంత బాగుంది చూడండి, ఎంత ఫిలాసఫిక్గా ఉంది. వేరులో నుండి కొమ్మలు వెలిసినట్టు అన్ని శబ్దాలు నిశ్శబ్దముల పుట్టే, వలపులే నాటికి నిష్ఫలము కావు, వలపులే నాటికి నిష్ఫలము కావు, కాయగాయని వృక్షము కాదు వలపు. అంటే మనం ఎంతసేపు దాశరథి గారిని ఒక ప్రగతిశీలమైన కవిగా మాత్రమే కాకుండా ఆయన ఒక ప్రణయశీలమైన కవిగా కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది, గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రకృతిని ప్రేమించిన విషయాన్ని, స్త్రీని ఒక ఐకాన్ చేసినటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇట్లా దాశరథి గారి సాహిత్యం మీద మళ్ళీ మనం దర్శించుకోవాల్సిన అవసరం ఉందని అనుకుంటూ ఆయన నవభారత యువకులకు సంబంధించి విషయాలు చెప్తాడు. ఈ విషయంలో నేను ఈ ప్రగతిశీలమైన విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక 2 మాటలు నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తిని తీసుకొని భారతదేశ వ్యాప్తంగా ఆ రోజుల్లో 1940s, 50sలో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అని ఒకటి ఏర్పడింది. ఆ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్లో మహామహులైనటువంటి రచయితలు, ఇవాళకి భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా
విస్తారమైనటువంటి పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి అనేక మంది కవులు రచయితలు మనకు తెలుసు. అందులో ముఖ్యంగా కిషన్ చందర్, ఇస్మత్ చుగ్దాయ్, మాంటో, సాహిర్ లుధియాన్వి, కైఫీ ఆజ్మీ, ముగ్దుమ్, అట్లాగే రాజేందర్ సింగ్ బేడి, భీష్మ సహాని, అట్లాగే వీళ్ళందరినీ మించి ఫాయిజ్ అహ్మద్ ఫాయిజ్, వీళ్ళంతా కూడా వాళ్ళ రైటింగ్స్లో, వాళ్ళ ఇంటర్వ్యూస్లో చాలా స్పష్టంగా చెప్పారండి. మాకు లెనిన్ సోవియట్ యూనియన్ ఎంత ప్రేరణనో దానికి సమాంతరంగా తెలంగాణలో జరిగినటువంటి నైజాం వ్యతిరేక పోరాటం కూడా మా సాహిత్యానికి ప్రేరణ అని స్పష్టంగా చెప్పారు. అయితే బయట ఉండి తెలంగాణ పోరాటానికి బయట నుండి ప్రేరణ పొంది తమ సాహిత్యాన్ని సృష్టించినటువంటి ఇంతమంది కవులు రచయితలంతా కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకొని వీళ్ళు నిలబడ్డరు. మరి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి, ఉద్యమంలో బాధలు పడి, ఉద్యమంలో హింసకు గురైనటువంటి దాశరథి గారికి ఆ స్థానం రాకపోవడం అనేది అది నిజంగా మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి ప్రధానమైన కారణం ఏమనుకుంటానంటే, ఫాయిజ్ అహ్మద్ ఫాయిజ్ గారి కవిత్వం ఇంగ్లీష్లోకి చాలా సంకలనం వచ్చింది. ఇప్పుడు నేను మీకు సంకలనాన్ని చూపిస్తాను. సెలెక్టెడ్ పోయమ్స్ ఆఫ్ ఫాయిజ్, ఇట్లా ఇంగ్లీష్లోకి వెళ్ళింది. అట్లాగే సాహిర్ లుధియాన్వి గురించి మాట్లాడితే, సాహిర్ లుధియాన్వి పాకిస్తాన్ నుంచి వచ్చాడు, హైదరాబాద్ మన ఇండియాలో సెటిల్ అయ్యారు. ఆయన సినిమా పాటలు, అద్భుతమైన పాటలు రాశారు. ఆయన రాసినటువంటి నజమ్స్, ఆయన రాసినటువంటి కవిత్వం కూడా ఒక అద్భుతమైన సంకలనంగా ఇంగ్లీష్లోకి వచ్చిందండి. సాహిర్ లుధియాన్వి. మరి ఈ గౌరవాన్ని మనం దాశరథి గారికి ఎందుకు ఇవ్వలేకపోయామన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి వాళ్ళ ఈ వేదిక మించి వ్యక్తిగతంగా నేను ఒక కోరిక కోరదలుచుకున్నాను ప్రభుత్వాన్ని కానీ, మిగతా నిర్వాహకులు కానీ, దయచేసి సాహిత్య అకాడమీ లాగా ఒక ట్రాన్స్లేషన్ అకాడమీ పెట్టండి. ఇంగ్లీష్లోకి ప్రాచీన కవుల నుంచి ఇప్పటిదాకా తెలుగు సాహిత్యాన్ని మీరు ఇంగ్లీష్లోకి, ఇతర భాషల్లోకి పంపించుకుంటే ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి ఈ కవులు రచయితలు బయటకు వెళ్ళరు. అదే ఏదో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన వాళ్ళు తప్ప, ఆ పేరు తప్ప బయట ఎవరికి తెలియదండి. ఈ మధ్య కొంత నేను ఈ ట్రాన్స్లేషన్ సంబంధించి వర్క్ చేస్తూ మీ ఇతర భాషల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఇతర భాషల వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తున్నప్పుడు కానీ, అందరూ బెంగాలీ సాహిత్యం గురించి మాట్లాడతారు, మలయాళీ సాహిత్యం గురించి మాట్లాడతారు, కన్నడ సాహిత్యం గురించి మాట్లాడతారు, మరాఠీ సాహిత్యం గురించి మాట్లాడతారు. తెలుగు అనే భాష ఉందన్నది కూడా బహుశా వాళ్ళు చాలా వాళ్ళ దృష్టిలో వచ్చిందో లేదో నాకు అనుమానం వచ్చే రీతిలో సందర్భాలు కూడా నేను చూశాను. అలా కాకుండా తెలుగుని మనం బయటకు తీసుకెళ్లాలంటే దాశరథి గారిని, నారాయణ రెడ్డి గారిని, ఇలాంటి మొత్తం మహాకవులందరినీ కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్లోకి తీసుకెళ్ళగలిగితే తప్ప వీళ్ళు బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సాహిత్య అకాడమీ లాగా ఒక ట్రాన్స్లేషన్కి ఒక అకాడమీ పెట్టి 5 కోట్లు 10 కోట్లు పెట్టగలిగితే 100 కోట్లు అవసరం లేదు, చాలా వర్క్ జరిగే అవకాశం ఉంది. దీనికి ఎవరిని అడిగినా, సాహిత్య అకాడమీ వాళ్ళని ఎవరిని అడిగినా ఒక మాట ఏమంటారంటే, ఎవరున్నారు భయ్ ఇంగ్లీష్లోకి చేసేవాళ్ళు. ఇది ఒక సాధారణంగా కనిపించే ఒక మాట, వినిపించే మాట. ఇంగ్లీష్లోకి ఎవరు చేస్తారు భయ్, ఎవరున్నారు భయ్, ఎవరు కాకతీయ యూనివర్సిటీలో దామోదరరావు పండిట్ ఎవరున్నారు, ఇట్లా తీసేసే సందర్భాలు ఉన్నాయి. అంటే ఇలా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. నేనేమంటానంటే, కవులు పుడతారండి, కవులు ట్రైన్తో, ఇంకా ముందు అధ్యయనంతో గొప్ప కవులు అవుతారు. కానీ ట్రాన్స్లేషన్స్ పుట్టరు. ట్రాన్స్లేషన్స్ మనం తయారు చేయాలి. ట్రాన్స్లేటర్ షుడ్ బి మేడ్, షుడ్ బి ట్రైన్డ్. కేవలం ఇంగ్లీష్ భాష వచ్చినంత మాత్రాన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ వస్తాయని అనుకోవడానికి లేదు. కానీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ట్రాన్స్లేషన్లో ట్రైనింగ్ ఇవ్వగలగాలి. వాళ్ళు మనం తయారు చేసుకోవాలి. ఎవరున్నారు అంటే ఉండే అవకాశం లేదు. మనం కవులు ఎవరున్నారని అనగలమా? కొడతారు జనం, ఇంతమంది కవులు ఉండమని. ఎందుకంటే కవులు బార్న్ పోయిట్స్ ఉంటారు, కానీ బార్న్ ట్రాన్స్లేటర్స్ ఉంటారు. ఆ ట్రాన్స్లేటర్స్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వివిధ భాషల నుంచి తెలుగులోకి ఎట్లా ట్రాన్స్లేషన్స్ అయితే వస్తున్నాయో, తెలుగు సాహిత్యం కూడా దాశరథి గారి సాహిత్యము, నారాయణ రెడ్డి గారి సాహిత్యము, ఇతర ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని మనం బయట భాషలోకి, ముఖ్యంగా ఇంగ్లీష్లోకి పంపించగలిగితే తప్ప తెలంగాణ సాహిత్యానికి భారతదేశ వ్యాప్తంగా కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ గుర్తింపు వచ్చే అవకాశం లేదు. ఈ క్రమంలో మొట్టమొదటి అడుగు దాశరథి గారి అగ్నిధానం ఇంగ్లీష్లోకి, బెంగాలీలో ఎవరు ఏ భాషలో చేయగలిగితే ఆ భాషలోకి చేసే క్రమం ప్రారంభించాలని ఈ సాహిత్య అకాడమీతో పాటు ట్రాన్స్లేషన్ అకాడమీ గురించి కూడా ఆలోచించాలని కోరుకుంటూ, ఇవాళ ఈ అవకాశం 2 మాటలు మాట్లాడే అవకాశం వచ్చినందుకు థ్యాంక్ తెలియ. ఇంతకంటే ఎక్కువ మాట్లాడింది అంటే ఊపిరి ఆటలేదు, మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆనంద్ గారు, చాలా సంతోషం, ధన్యవాదాలు. దాశరథిని మనం వాళ్ళు చెప్పినట్లుగా ఎంతసేపు పోరాట కవి,
అగ్నిధార కవి, రుద్రవీణ కవి అనే ఎక్కువ చెప్పుకుంటున్నాము. వాస్తవానికి సహజంగా కవి ఆయన. నేను నిన్న కూడా చెప్పినా ఆయన మొదట ప్రథమంగా ప్రాథమికంగా కవి, సందర్భాన్ని బట్టి పోరాట కవి అయినాడు. కానీ దాశరథి సందర్భ కవి కాదు, సర్వకాలీన కవి. దాశరథి ప్రాంతీయ కవి కాదు, సర్వ మానవాళికి సంబంధించిన కవిత్వం రాసినాడు. అందుకనే ఆయన కవిత్వము దేశం అంతటా కూడా వినిపించాలి, దేశం అంతటా కూడా ప్రసరించాలి అనే ఒక మంచి ఉద్దేశాన్ని, అభిప్రాయాన్ని వెలిబుచ్చినారు ఆనంద్ గారు. నిజంగానే మనం ఎంతో మంది ఇంగ్లీష్ కవులను, హిందీ కవులను, ఉర్దూ కవులను సందర్భాన్ని బట్టి కోట్ చేస్తుంటాం. తెలుగు కవులను ఎవరన్నా కోట్ చేస్తున్నారా? అంటే కోట్ చేసే అంత గొప్ప కవిత్వం రాసిన వాళ్ళు తెలుగులో లేరా? మరి ఎందుకు అక్కడికి పోవటం లేదు, అందటం లేదు అనే ఒక ఆవేదన, అనే ఒక ఆరాటాన్ని ఆనంద్ గారు వ్యక్తం చేసినారు. నిజంగానే అది జరగాల్సిన పని, చాలా పెద్ద పని ఉంది. తెలుగు, ఇంగ్లీష్ రెండు వచ్చి ఈ కవిత్వం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు స్వయంగా కూడా కొంతమంది పని చేయవచ్చు. అంటే ఆ సాహిత్యంలో అంత అభిమానం కానీ అభినివేశం కానీ ఉన్నవాళ్ళు. తెలంగాణ సాహిత్య అకాడమీ వారు ఇందులో కొంత పని చేసినారు. కొంతమంది కవితలను ఎంపిక చేసి ఒక అనువాదం అనేటి విభాగం మొదలుపెట్టి 1-2 పుస్తకాలు వారు వెలువరించినారు. కానీ అది సరిపోదు. దాశరథి జాతీయ కవిగాను, అంతర్జాతీయ కవిగాను తీసుకుపోవలసినంత గొప్ప కవి ఉన్నాడు అని నిజంగానే చాలా విషయాల్లో, అంటే చెప్పినట్టు గాలిబు గీతాలు రాసినాడు. ప్రకృతిని గురించి అందమైనటువంటి, అద్భుతమైనటువంటి భావనలు వెలిబుచ్చిన కవితలు ఉన్నాయి. ఉదయాద్రి భుజమెక్కి ఒకడు నవ్వెను చూడు, భూదివమ్ములు వెలుగు పూలు పూయ. ఎంత అందమైన మాట. ఉవిద తామర బుగ్గ ఎవడు ముద్దిడ చూడు, మనసులో వలపు చందనము రాయ. కనురెప్ప దుప్పటి కప్పులాగెనెవండో, వెలుగు లోకాల తల్పులను తీయ. దీనికి ఎక్కడ ప్రాంతీయత అది ఇది అన్నది ఎక్కడ లేదు. ఇది ప్రపంచం అంతా ఎక్కడైనా ఈ అందాన్ని, ఈ అనుభూతిని, ఈ భావాన్ని ఎక్కడైనా ఆనందించేటువంటి అవకాశం ఉన్న కవిత. అట్లే గాలిబు కవి, అసలు దాశరథి చాలా వరకు మేము చదువుకునే రోజులలో దాశరథి అంటే మాకు గాలిబు గీతాల కవిగానే తెలుసు. ఇప్పుడు అగ్నిధార, రుద్రవీణలు ఎక్కువ ప్రచారం చేస్తున్నాం, కానీ అప్పుడు గాలిబు గీతాలు ఎగబడి చదివేవాళ్ళం. కత్తి లేని వరకు కాంతి లేనట్లుగా అతివలేకయున్న బ్రతుకు సున్నా. చాలా అందమైన అభిప్రాయాలు ఉండేవి. ఏల కాళ్ళు నొచ్చే బాలామణికి రాత్రి ఎవని స్వప్న సీమకేగి వచ్చే. ఎవరి కళలోకి పోయి వచ్చినందుకు ఈమె కాళ్ళు నొస్తున్నాయట. ఎంత అందమైనటువంటి భావాలు రాసిన. అట్లా అందమైనటువంటి దాశరథిని మరొక కోణం నుంచి మనం అంచనా వేయవలసి ఉన్నదనే అభిప్రాయాన్ని ఆనంద్ గారు చెప్తున్నారు. ఇది మన దగ్గర విమర్శకులు, మన దగ్గర సాహిత్య అధ్యయనం చేస్తున్న వారు కూడా ఈ పనులు చేయవచ్చు, చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పినారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. ఇది ఒక ప్రేరణగా, దాశరథి కవిత్వాన్ని ఇట్లా ఇన్ని కోణాల నుంచి చదువుకోవటానికి ఇది ఒక ప్రేరణగా, ఒక స్ఫూర్తిగా ఉపకరిస్తుందని, ఈ సాహితీ వేడుక అట్లా పనిచేస్తుందనే ఒక ఆశయంతోనే దీన్ని నడిపిస్తున్నాము. అట్లాంటి ఆశయాన్ని ఆనంద్ గారు వెలిబుచ్చినారు. ఆనంద్ గారికి ఇంత వారు ఆరోగ్యం ఎట్లా ఉన్నప్పటికీ నిత్య సృజనశీలి, నిత్య అధ్యయనశీలి ఆనంద్. ఆయన ఇప్పటికి కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా కవిత్వం రాయని రోజు లేదు, ఏదో ఒకటి చదవని రోజు కూడా లేదు. అది కూడా మనందరం ఒక నేర్చుకోవాల్సినటువంటి అంశం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆనంద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇవాళ మనకు దాశరథి కవితా తత్వాన్ని, శిల్పం అని అన్నాను నేను, శిల్పం అయినా తత్వం అయినా సరే, తత్వం అనే దాశరథి కవితా తత్వం ఏమిటి అనే దాన్ని మనకు ఇవాళ వచన కవిత్వంలో తెలుగులో, తెలంగాణలోనే కాదు తెలుగులోనే మంచి వచన కవిత్వం రాసిన వాళ్ళు 4-3 ఉన్నారంటే అట్లాంటి వాళ్ళల్లో వజ్జల శివకుమార్ గారు ఒకరు. లయ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎప్పుడో 10 ఏళ్లకు పైన ఎక్కువ అయిపోయింది, బహుశా 15 ఏళ్ళు కావచ్చు. పాలకంకుల కళకు మనం సినారే కవితా పురస్కారం అందుకున్నారు. మొన్న రాష్ట్ర స్థాయి దాశరథి కవితా పురస్కారం అందుకున్నారు. మంచి చతురంగా మాట్లాడతారు. మనకు మాట్లాడితే నవ్వించినట్టుగా అనిపిస్తుంది, కానీ దాని వెనకాల చాలా గంభీరమైనటువంటి ఒక అర్థం ఉంటుంది, గంభీరమైనటువంటి ఒక సందేశం కూడా ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనించాలి, లేకపోతే అవి తర్వాత జ్ఞాపకం చేసుకుంటే ఓహో శివకుమార్ సార్ ఇట్లా అన్నారా, ఎందుకు అన్నారా అని అనిపిస్తుంది. అట్లాంటి మంచి ప్రసంగం కూడా చేస్తారు. వాళ్ళ వజ్జల శివకుమార్ గారు వారు దాశరథి కవితా తత్వాన్ని గురించి వారు ప్రసంగించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు.
అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. శుభ సాయంత్రం ఆత్మీయ మిత్రులు. నా కరీంనగర్, నేను చాలా ఇష్టపడే కరీంనగర్ మట్టి. అసలు కరీంనగర్ వాతావరణంలో 4 అక్షరాలు మాట్లాడుకోవడం అంటే, కరీంనగర్ ఒడిలో 4 ఆలోచనలు పంచుకోవడం అంటే చాలా ఒక గొప్ప వరంగా భావించుకునే వాళ్ళలో నేను ఒకడిని. ఆనంద్ వల్ల, ఆనంద్తో కరీంనగర్లో ఒక సాహిత్య ప్రపంచం ద్వారా కూడా మేము కరీంనగర్కి పరిచయం కావడం, ఈనాటి వరకు ఇవాళ గండ్ర లక్ష్మణరావు గారు, ఇవాళ ఉన్నటువంటి ఇవాటి తరం కవుల వరకు కూడా అందరూ నా పైన అవ్యాజమైనటువంటి అనురాగాన్ని, గౌరవాన్ని, ప్రేమను, ముఖ్యంగా ఆశీస్సులను ఎప్పుడూ అందిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలంతా, ఇంకా వాళ్ళ ముందు నేను ఇంకా కదలాడుతున్నాను అన్న అంశమే నన్ను చాలా ఉద్వేగపరుస్తుంటుంది, నన్ను చాలా ఆనందంలోకి నిలబెడుతుంటుంది. ఈ క్రమంలో ఆనంద్ మొదట ప్రస్తావన చేస్తూ ఆనంద్ ఒక అంశాన్ని ప్రస్తావించిండు. ముందుగా నేను దాన్ని బద్దలు కొట్టాలి, దాని విషయం చెప్పాలి. ఆ ప్రస్తావనకు సంబంధించిన అంశానికి సంబంధించిన మౌలికమైన అంశాలు నేను 1-2 దృష్టికి తెస్తాను. వ్యవస్థలలో ఒకరు ప్రేమించబడాలన్నా, ఒకరి వాక్యం ప్రేమించబడేట్టు చేయాలన్నా ఆ వ్యవస్థలకు వాటి అవసరం ఉండి ఉండాలి. ఆయా వ్యవస్థలు ఆ వాక్యం యొక్క స్ఫూర్తితోని, ఆ వాక్యం యొక్క ఆధారంగా వాళ్ళు ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకొని పోయి వాళ్ళ యొక్క ఆలోచనల్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవడానికి ఒక సాధనంగా కొన్ని వాక్యాలను వాళ్ళు సొంతం చేసుకుంటారు. ఇవాళ దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ దగ్గర నుండి మొదలుకుంటే, ఓ నిజాము పిశాచం అనే కవితలు, ఏ కవిత తీసుకున్నప్పటికీ దాశరథి కవిత్వంలో ఉన్న ఆవేశపు పాలు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఎంతమందో, ఒక దాదాపు నేను అనుకుంటా, నాకు తెలిసి కొన్ని వేల మంది తమ ప్రసంగాలలో, తర్వాత వేల వేదికల మీద, వేల గీతాలలో, పాటలలో ప్రతిధ్వనించినాయి ఆ వాక్యాలు. అంటే అప్పటి ఉద్యమానికి అది అవసరం, ఆ ఉద్యమానికి ఒక దివిటీలా ఉపయోగపడ్డది. అయితే మారుతున్నదా వ్యవస్థ? మార్చి వచ్చిన వ్యవస్థలకు మరి వాటి అవసరం మళ్ళీ లేదా? దాశరథి చెప్పిన స్ఫూర్తి ఆనాటికే అంతరించిందా, అయిపోయిందా దాని అవసరం? మరి ఆ స్ఫూర్తి ఇంకా కొనసాగించాల్సిన అవసరం లేదా? ఇవాళ మనం ఎక్కడున్నాం? ఒక టర్నింగ్ పాయింట్లో ఉన్నాం మనం. ఇవాళ సాధించడం అనుకుంటున్నదంతా సాధించామా? ఇవాళ ఏ స్థాయిలో మన పరిస్థితులు ఉన్నాయి? మౌలికంగా ఆనాడు దాశరథి ఏ సందర్భాలను చూసి వ్యధ చెందిండో, బాధపడ్డాడో, దుఃఖించిండో, మరి ఆ సందర్భాలు ఇవాళ ఏయో వేరే రూపాలలో మళ్ళా మన కళ్ళ ముందు నిలబడుతున్నాయి కదా. కళ్ళ ముందు నిలబడుతున్నప్పుడు మళ్ళీ అలాంటి వాక్యాలు రావాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఇంకా దాశరథిలో గహనమైనటువంటి ఇంకా అంశాలు, ఇంకా కనుక్కోవలసినటువంటి అంశాలు ఎన్ని ఉన్నాయి. ఆనంద్ అన్న మాటతో నేను ఏకీభవిస్తున్నా. ఏంటంటే అధ్యయనం నిరంతరం సాగాల్సిన ప్రక్రియ. అది జరగకపోవటం వల్ల ఒక మనిషిని విగ్రహంగా పెట్టడం వరకే వాళ్ళ బాధ్యత ముగిసిపోయింది అనుకుంటున్న వ్యవస్థలలాగే, ఒక మనిషి వాక్యానికి ఒక పటం కట్టించి పెట్టినంత మాత్రంలో ఆ వాక్యము అలాగే సజీవంగా ఉండదు. కానీ ఆ స్ఫూర్తితోని ఆ వాక్యము చెప్పినటువంటి ఆ అగ్నిని ఆవాహన చేసుకొని నిరంతరము ప్రశ్నించే గొంతుకలై నిలబడుతున్న క్రమంలోనే దాశరథి బతికుంటాడు. దాశరథిని బతికించుకోవాల్సిన అవసరం, దాశరథిగా బతకాల్సిన అవసరం ప్రతి బుద్ధిజీవికి ఉందని
నేను అనుకుంటా కవులకు మాత్రమే కాదు, వాళ్ళు అన్వయించుకుంటారు. వాళ్ళ పథకాలకు దాశరథి కవిత్వాన్ని అన్వయించుకుంటారు, వినియోగించుకుంటారు. ఉదాహరణకి నేను ఒక చిన్న మాట చెప్తాను. ఏదో ఒక అమరుల గురించి రాసిన ఒక పాట మరొక చోట దాన్ని ప్రదర్శించడం జరిగింది. నేను చూసి ఆశ్చర్యపోయినా. అసలు యాక్చువల్గా ఆ పాట రాయబడింది చంపబడిన అమరుల గురించి. చంపిన వాళ్ళ యొక్క పెద్ద ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ చంపిన వాళ్ళ ఫంక్షన్లో ఈ పాట పాడుతున్నారు. అంటే రాయబడిన పాట యొక్క లక్ష్యం అక్కడ ఏమైందంటే ఉపయోగించుకోబడ్డది. ఇవాళ వ్యవస్థలో కూడా ఇది జరుగుతుంది. అయితే దాశరథిని ఒక కోణంలో నుంచే చూడడం ఎందుకు అలవాటైంది? మరి భిన్నమైన కోణాలు ఎన్నో ఉన్నాయి. దాశరథిలో ఎన్ని పార్శ్వాలు ఉన్నాయి. దాశరథిలో ఉన్న పార్శ్వాలు దాదాపు నేను అనుకుంటాను ఏ కవైనా ఒక 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 ప్రత్యేకమైన రూపం అయిపోతాడు, ఒక ఇజానికి పరిమితం అయిపోతాడు. కానీ దాశరథి ఒక ఇజానికి ఒక రూపానికి కట్టుబడ్డ మనిషి కాదు. దాశరథికి ఒక రూపం పైన ప్రత్యేకమైన అభిమానం లేదు. అట్లని ఏ ప్రక్రియ తీసుకున్నా తన భావానికి అనుగుణంగా వచ్చినటువంటి ఏ ప్రక్రియనైనా సాంద్రతరంగా ఒక ఆలోచన ధారను ఉద్విగ్నపరిచేటువంటి ఒక ప్రవాహంలాగా తీసుకొచ్చేటువంటి స్వభావం ఆయన లోపల రక్తనిష్టలా ఉన్నది. మరి దాశరథిని మనం ఇవాళ మననం చేసుకుంటున్నాం. ఇవాళ నేనేదో దాశరథి గురించి పూర్తి సంపూర్ణమైన అవగాహనతో ఉన్న వ్యక్తిగా మీ ముందు రాలేదు. నాకంటే గొప్పగా మాట్లాడగలిగే వాళ్ళు ఎంతమందో మీలో ఉన్నారు. మరి నేనెందుకు వచ్చానంటే ఒక సందర్భం నాకు అవకాశాన్ని ఇచ్చింది ఏంటంటే కాస్త దాశరథి గురించి మీతో ముచ్చడించుకునేటువంటి ఒక సందర్భం, అవకాశం. ఈ ద్వారా నేను కూడా దాశరథి అక్షరాల్లోకి మళ్ళీ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది నాకు అనేటువంటి ఆలోచన. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు, గూడూరులో చిన్న గూడూరులో ఆయన ఏ దంపతులు వాళ్ళ తల్లిదండ్రులు ఆ వెంకటాచార్య గారు వారికి పుట్టడం దగ్గర నుండి ఆయన జీవన గమనం గురించి మాట్లాడవచ్చు. ఇప్పుడు కావలసింది దాశరథిని మనం ఏ మేరకు ఆవాహన చేసుకుంటూ ముందుకు నడవాలి అన్న అంశం. రాజు లేడు, రాచరికం లేదు, కానీ రాచరికపు పోకడలు ఉన్నాయి, రాచరికపు అణచివేత ఉన్నది. మరి ఇప్పుడు కవి ఎక్కడ నిలబడాలి? అంతా సుభిక్షంగా ఉందని రాయాలన్నా? కనబడుతున్న దాన్ని కనబడుతున్నట్టుగా మాట్లాడే తత్వం దాశరథి నుండి మనం ఆవాహన చేసుకుంటున్నావా? అది ప్రశ్నించుకోవాల్సిన ఆ క్రమంలో చూస్తే కవిత్వంలో మనం ఉన్నతమైన జాతీయోద్యమ విలువలు చూసుకున్నాం. ఆయన తత్వంలో కంప్లీట్ గా సంలీనమై ఉన్నది. ఆ సంలీనమై ఉన్న జాతీయోద్యమ ప్రభావము ఒక పక్క, ధిక్కార స్వరము అతనిలో అది కంప్లీట్ అతని రక్తంలోనే అదొక స్వభావంగా ఉండినటువంటి ధిక్కార స్వరము దాశరథి సొంతమై ఉన్నది. అంతేకాకుండా మనిషి అన్నప్పుడు అన్ని రకాల భావాలు ఉంటాయి. భావాలు కేవలం ఎప్పుడూ ఉద్విగ్నమైన భావాల్లోనే ఉడికిపోతూ ఉండడు. మనిషి అన్నప్పుడు భిన్న భావాల యొక్క సంకలనం. ఒక్కొక్క సందర్భంలో ఒక భావం బయటకు వస్తుంది, ఆ భావం ప్రస్ఫుటం అవుతుంది ఒక ఆలోచనలో. అలా దాశరథి కూడా భిన్న భావాలను కలిగినటువంటి ఒక వ్యక్తి. కానీ అతనికి కలిగిన ఏ భావ సంచయాన్నైనా కవిత్వీకరించినప్పుడు దాశరథి ఎంచుకున్నటువంటి మార్గం, ఆయన ఆశ్రయించిన భాష, దాని యొక్క లయ విన్యాసం చూస్తే మనకు ఒక ప్రవాహం లాగానే ఉంటుంది, ప్రవాహ గుణం లాగానే ఉంటుంది. ఏ కవిత్వం తీసుకోండి మీరు దాశరథిది ఒక ప్రవాహ గుణంతో ఉంటుంది. అది సాధారణ ప్రవాహ గుణం కాదు సుమా.
ఒక అగ్నిధార అన్నాడు. అన్నప్పుడే దాశరథిని కొంతమంది విమర్శించారు. అగ్నికి ధార ఏమిటి, ఇదేం మాట అని. అంటే అగ్నిలో కూడా ప్రవహించే గుణం ఉన్నది, బడబ ఉన్నది, తర్వాత దావానలం ఉన్నది, వీటన్నిటికీ ప్రవాహ గుణం ఉన్నట్టే తాను ఎంచుకున్నటువంటి అగ్ని ఏదైతే ఉన్నదో అదొక చైతన్యానికి ప్రతీకగా తీసుకున్నాడు. కాబట్టే ఆ చైతన్యము నిత్య సమరశీలంగా పురోగమిస్తూ ఉంటుంది. ఆ చైతన్య ధార ఏదైతే ఉన్నదో అది ఒకరి నుండి ఒకరికి ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రవహించి ఒక ఆలోచనను పురికొల్పుతూ సకల మానవాళిలో ఒక వివేచనా జ్ఞానాన్ని, యుక్తాయుక్త విచక్షణను, వివేచనను పెంచుతూ ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అలాంటి మౌలికమైనటువంటి ఒక స్పృహను కలిగించింది దాశరథి కవిత్వం. ఓ జనతా నతాంజలి పుటోజ్వల దివ్య కవోష్ణ రక్తధారా జలసిక్త పాద కమలద్వయ శోభి మనోజ్ఞ దేహరేఖా జయభారతి. పదగుమనం చూడండి. ఒక పద్యం ఎత్తుకున్నా ఆయనలో ఆ భావాభినివేశంతో పాటుగా వాడినటువంటి పదధార కూడా అది కంప్లీట్గా ఆ భావానికి పూర్తిగా భావాన్ని ఆవాహన చేసుకున్నట్టుగా ముందుకు వస్తుంటుంది. ఎక్కడ కూడా రాజీ పడ్డాడు. భాష మనదే కదా అని వృధాగా వినియోగించలేదు, బాధ్యతగా వినియోగించిండు. కాబట్టే దాశరథి అక్షరం ఈనాటికి కూడా మననీయంగా, పఠనీయంగా మన కళ్ళ ముందు నిలబడ్డది. ఒక వాక్యం ఇవాళ దాదాపు 97 సంవత్సరాలు దాటి 98 సంవత్సరంలో అడుగు పెడుతున్న మనం కూడా ఎంత గొప్ప చూడండి. జెండా ఒక్కటే 3 వన్నెలది, దేశం ఒక్కటే భారతాఖండ సేతు హిమాచలోర్వర, కవి కాండమ్ములో నన్ను రవీంద్రుడు ఒక్కడే కవీంద్రుడు కూడా ఉన్నారు. ఆయన కవీంద్రుడు అంటే రవీంద్రుడు మాత్రమే అన్నాడు. అంటే ఎందుకని? అతని యొక్క అధీనత అంత గొప్పది. ఒక వ్యక్తిని గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించిండు అంటే ఆ వ్యక్తి ఎంత ఉన్నతమైన భావాలతో ఆ కాలపు సమాజాలను ఎంత జాగృతపరిచిండో, ఆ వ్యక్తి పైన ఇతనికి ఎంత అవగాహన ఉన్నదో మనకు తెలియపరుచుతూ దాశరథి ఈ పద్యం చెప్పడం జరిగింది. ఇక్కడ స్వాతంత్ర్య జాతీయ భావాలను కలిగి ఉన్న దాశరథి మళ్ళీ మరొక చోట ధిక్కార స్వభావాన్ని వ్యక్తం చేస్తున్న దాశరథి ఒక్కడే కదా. మరి ఇక్కడ ధిక్కార స్వరం దగ్గరికి వచ్చేటప్పటికి ఏ రాజీ లేకుండా మాట్లాడుతున్నాడే. ఎలా? సందర్భంతో రాజీ పడలేదు, సమస్యలతో రాజీ పడలేదు, సంక్షోభాల మధ్య బలహీనుడై రాజీ పడలేదు, దుఃఖితుడైండు, ఎన్నో గాయాలను కూడా దేహం మీద భరించిండు. కానీ వాక్యం గాయపడకుండా, వాక్యం ఇతరుల గాయాలను మాన్పే ఔషధంగానే నిలబెట్టిండు తప్ప తాను గాయపడుతున్నానని కేవలం గాయాల్ని మాత్రమే గేయాలుగా మార్చి ఊరుకుండలేదు. దాశరథి యొక్క కవిత్వంలో మనం అణువున గమనించుకుంటే ప్రతి వాక్యానికి కూడా ఒక లక్ష్యం, ఒక గమ్యం ఉన్నది. గమ్యం లేకుండా ఎక్కడ కూడా ప్రతీకలను, ఇష్టం వచ్చినట్టుగా పదాలను వాడుతూ ముందుకు వెళ్ళిపోయిన కవి కాదు దాశరథి. ఒక చోట ఎప్పుడైతే 150 మంది సైనికులు అతన్ని తరుముతుంటే పరిగెత్తిన చోట ఒక చోట ఆయన ఒక రైతులను చూశాడు. రైతులను చూసినప్పుడు ఇక్బాల్ పంక్తులు గుర్తొస్తాయి అతనికి. ఏమంటాడు? అసలు రైతుదే తెలంగాణము అనడానికి తాను అంతకుముందు అధ్యయనశీలి కాబట్టి ఇక్బాల్ పంక్తుల యొక్క ప్రేరణ ఇతని లోపల పనిచేసింది. ఆ సందర్భంలో తాను ఆ మాటను చెప్తాడు ప్రత్యేక. ఆ ఇక్బాల్ చెప్పిన కవితా పంక్తులను దాశరథి ఉదాహరించినాడు. ఆ రకంగా చూసుకున్నట్టయితే దాశరథి యొక్క అధ్యయనశీలత, దాశరథి యొక్క అవగాహన పరిణతి
నిరంతరం అతని ఆలోచన ధారను వెంబడిస్తూ అనుసృతంగా నడిచింది. కాబట్టే దాశరథి ఎక్కడ వెళ్ళినా ఏ కవితా చరణాన్ని ఆయన పలికిన ఆ కవితా చరణంలో సంపూర్ణంగా తన యొక్క లక్ష్యాన్ని, తన యొక్క ఆశయాన్ని, ఆలోచనను నిక్షిప్తం చేసే క్రమంలోనే ముందుకు నడిచిన వాడు దాశరథి. ఇంకపోతే ఇప్పుడు ఇందాక లక్ష్మణరావు గారు మనకు మొదటే చెప్పారు చక్కటి ఆ ఉష అనే కవిత లోపల ఎంత గొప్ప వాక్యం అది. ఆ సూర్యుని రాకను గురించి చెప్తూ అసలు ఎంత అద్భుతంగా దాన్ని వర్ణించాడు చూడండి. ఆ ఉదయాన్ని, ఆ ఉదయం ఎంత గొప్పది అన్న అంశం చెప్పే సందర్భంలో రక్తిల లోచనమ్ములు కళారసధారల పారణమ్ముతో వ్యక్తములయ్యే నా నుదుటి యందు కెంపులు దేరి నిశ్చలా వ్యక్త సమాధిలోన కలమంది నిషా విషమెక్కి రాగన రక్తముతో ఉషా కరతలమ్ములలో కవనమ్ములెదన్. అదిగో ఉషాకుమారి దరహాసముతో ఉదయాంగణంపు సంపదలను కుంకుమాంజలు పట్టుటకై జలతారు చీరెతో కదలెడు కౌనుతో తెలుగు గడ్డకు వెలుగులు పోయుచున్న దున్మద గజరాజయాన మధుమాస విలాస వికాస భాషయై. ఎందులో ఈ పదాల అల్లికలో కూడా మళ్ళీ వికాసాన్ని మర్చిపోడు. అది ఏ రకంగా వస్తున్నది, ఏ రకమైన వికాసాన్ని తీసుకొని వస్తున్నది, ఆమె ఆకారం ఎలా ఉన్నది, స్వాభావికతలో సహజ సౌందర్యం ఎలా ఉన్నది, ఆ సహజ సౌందర్యంలో మళ్ళీ తను ఆశించినటువంటి ఆశయం వైపు నడిచేటువంటి ఆ ఉదయము ఎలా వస్తుంది, ఎలాంటి ఉదయాన్ని తీసుకొస్తున్నది, ఎలాంటి జాగృతాన్ని మనుషులలో కలగజేస్తున్నది, జాగృతిని కలగజేస్తున్నది అన్న అంశాన్ని చెప్పడానికి ఆయన ఈ పద్యాన్ని వినియోగిస్తారు. ఇప్పుడు దాశరథి మనకు ఎంత విచిత్రమైంటే ఆయన శృంగారాన్ని చాలా బాగా పోషించాడు. శృంగారాన్ని పోషించడంలో అతను ఒకటే మాట అంటాడు, శృంగారం అనేది మానవ జీవితంలో అది ఒక సహజమైనటువంటి స్వభావం. ఒక్కొక్క చోట ఒక భావం బయటకు వస్తుంది. ఆ భావం వచ్చినప్పుడు ఆ భావంలో శృంగారపరమైనటువంటి అల్లికతో అతను అల్లగలుగుతాడు దాన్ని. కానీ లక్ష్యం ప్రధానంగా శృంగార వర్ణన కాదు. అక్కడ లక్ష్యం శృంగార వర్ణన కాదు. కానీ ఒక రూపుకట్టే, ఒక బొమ్మను రూపుకట్టే సందర్భంలో, మన కళ్ళ ముందు ఒక చిత్రాన్ని రూపుకట్టే సందర్భంలో ఆ పల్లెపడుచు వచ్చి నీళ్లు పోస్తున్నప్పుడు ఆ నీళ్లు పోస్తున్న పల్లెపడుచు యొక్క సౌందర్యం, సోయగం ఎంత సహజంగా ఉన్నదో, ఎంత అందంగా ఉన్నదో ఆమెను వర్ణిస్తాడు దాశరథి. అట్లని అతనిలో వేరే భావాన్ని మనం వెతికే అవకాశమే ఉండదు. అదొక గొప్ప అంశం. అట్లా తీసుకున్నట్టయితే ఆయన ఏ వర్ణన తీసుకున్నా మళ్ళీ ప్రధాన స్రవంతి అయినటువంటిది మానవ కళ్యాణంకు సంబంధించి, సకల మానవుల యొక్క ఉన్నతికి సంబంధించి, ఉన్నత విలువలతో, ఉన్నతమైనటువంటి ఆశయాలతో నిలబెట్టే ఒక సమాజాన్ని నిలబెట్టాలనే ఆలోచనతోటి దాశరథి తన కవిత యాత్రను ప్రారంభించడం జరిగింది. ఆ కాలంలో ఇప్పుడు ఒక సందర్భంలో ఒక కవిత్వం ఒక రకమైన ప్రభావాన్ని చూపిస్తుంటది. ఇప్పుడు జాషువా రాసిన శ్మశానం పద్యం, శ్మశానం మీద ఏవైతే ఉన్నాయో మనకు ఆ హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు, దాని ప్రేరణ ఆ కాలానికి అందరిపైన ఉంది. దాని యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఆయన జైలు గురించి రాసే పద్యాలలో మీకు జాషువా యొక్క ధ్వని మనకు కనబడుతుంది. అక్కడ ఇది నిదాఘము ఇందు సహింపరాని వేడి ఏడ్పించుచున్నది, పాడుబడిన గోడలందున జైలులో పాడినాడ వాడిపోనున్న పూముగ్గ పైన పాట. మరొక చోటేమంటాడు, ఈ కాలానల కీలికా వితటిలో ఏ ఇల్లు ఏ ఊరు ఏ లోకం బాగును, ఎందరెందరు దరిద్రులు చచ్చిరో, ఏ సతీ లోకం బాకసమంటుచున్నదో, సుతులు చుట్టాలు చల్లారిరో, నాకు నీకు గణింప శక్యమే దురంత క్రాంతి కాలార్భటులు. చూడండి, ఇప్పుడు దీని అల్లికలో కూడా ఆయన జైలును చెప్పినప్పుడు కూడా జైలు సందర్భంలో ఎంతమంది నిరపరాధులు, ఎంతమంది సామాజిక
ప్రయోజనం కొరకు వాళ్ళ జీవితాన్ని పణం పెట్టిన వాళ్ళంతా వచ్చి అక్కడ ఉన్నారే, మరి వాళ్ళను కూడా ఇంత దుర్మార్గంగా హింసిస్తున్నటువంటి ఈ వ్యవస్థలో ఈ జైలు అనేటువంటిది ఎంత దుర్భరమైనటువంటి ఒక సందర్భంగా ఉన్నది అన్నదాన్ని ఆయన వర్ణించే క్రమంలో మనకు ఆ భావాన్ని, ఆ సంచయాన్ని అట్లా తీసుకొస్తాడనమాట. అది దాశరథిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఇంకొకటి ఏంటంటే, ఏ పద్యం, ఏ కవిత్వం, ఏ ప్రక్రియను తీసుకున్నా ఆ ప్రక్రియకు సంబంధించి అతను ఒకటే మాట అంటాడు. మీకు ప్రక్రియల గురించి మాత్రం ఒక ప్రత్యేకమైన అంశం, ఏ ప్రక్రియకు కూడా ఆయన కట్టుబడి ఉండడు. ఇక భక్తి ప్రపూరితమైన రచనలు కూడా చేసినాడు మనకు చూసుకుంటే. అట్లా పోతే ఇప్పుడు భక్తి ప్రపూరితమైన రచనలు చేసిన చోట శంకరుడి పైన సంధ్యాకాండం, సంధ్యారుణం పైన శంకరుడి గురించి ఒక అద్భుతమైన పద్యం రాస్తాడు. నిజంగా శంకరుడిని అంత చక్కగా, ఇప్పుడు దాశరథిలో ఒక వైష్ణవుడు ఉన్నాడా, కేవలం హిందువు ఉన్నాడా, ఒక మానవతావాది ఉన్నాడు. కాబట్టి అన్నిటికీ సమంగా స్పందించి అన్నిటిలోనూ తన ఆశించినటువంటి ఆ విలువలను, ఆ ప్రత్యేకమైనటువంటి అంశను వెతుక్కొని దాన్ని ఆవాహన చేసుకొని కవిత్వీకరిస్తూ ముందుకు నడిచినటువంటి వ్యక్తి. చూడండి, లయ సంధ్యా శివమూర్తి, హే ప్రళయ వేళా రుద్రమూర్తే, భవన్నయన జ్వాలలలో జరా మరణ బాధ రాక్షసుల్ బూది అయి పయనించున్, నవసాంధ్య పద్మ కళికా ప్రత్యగ్ర రాగోదయ, ప్రియ గంగా శివమూర్తి, బ్రోవగను రావే చంద్ర చూడామణి. పద్యం యొక్క ప్రయోగంలో కూడా ఎంత ఔచిత్యవంతమైన ప్రయోగాలను, ఆయన దేన్ని కూడా ప్రత్యేకంగా ఎంచుకొచ్చి ఏరుకొచ్చి పెట్టుకున్న పదాలు కావవి, అంత కృతకంగా లేవు ఎక్కడ కూడా. మీకు నాగావళి దివ్య భోగరాగముల బాహువల్లికలందు బడసినావు, హలాహలాయుత కీలావళి పూత గళమందు నీలమ్ము కట్టినావు, భంగ రంగానంగ శృంగార గంగా నదీ వారి కోకారి దింపినావు, ప్రళయాగ్ని నగ్న ధారా కాంతి పూరమ్ము పాలభాగమునందు. శంకరుడు మన కళ్ళ ముందు సాక్షాత్కరించాలి. ఆ రుద్రమూర్తి యొక్క దాని సాక్షాత్కారది. ఆ రుద్రమూర్తి యొక్క రూప వర్ణన లోపలనే ఆ కవి యొక్క భావన నైశిత్యము మనకు ప్రత్యేకంగా కనబడుతుంది అన్నమాట. ఆ రకంగా తీసుకుంటే ఇదే పద్యంలో మరొక చోట అంటాడు, కుడిహస్తమున శూలమెత్తెదవు, దిక్కుల్ పిండిగా ఢక్క చప్పుడు గావింతు మరొక్క హస్తమున, నిప్పులు గ్రక్కుని కంటిలో పిడుగుల్ పిల్లలు పెట్టుకొన్నవి, మహామేఘావళి గర్జనల్ గుడుగుడు గుంచములాడుకొన్నవి, శిరఫ్ కోకారిని ఢక్కలో. పిడుగులు పిల్లలు పెట్టుకున్నాయి అన్నాడు. అంటే ఒక్కొక్క చోట ధిక్కార స్వరంతో మాట్లాడే స్వభావం ఉన్నవాడు కాబట్టి అక్కడ అంటాడు, ఏమైంది ఇంత సర్వనాశనం అవుతుంటే చుట్టూన్న వ్యవస్థ అంతా, ఏమైంది పిడుగులన్నీ కురిపించవేంది నువ్వు, ఒక్కసారి నీ రుద్రతాండవం చెయ్యి అన్నట్టుగా శంకరుణ్ణి నిలదీసి చెప్తున్నట్టుగా ఆయన ఆ పద్యాన్ని తీసుకొస్తాడు. అది దాశరథిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన గుణం. ఇంతకుముందే నేను చెప్పినాను, చాలా మంది పద్య రచనలో దాశరథి తీసుకొచ్చిన ఒక గొప్ప మార్పు ఏంటంటే, పద్య రచనలు కేవలం అయితే శతకాలో లేకుంటే ఏ పర్టికులర్గా భక్తి ప్రపూరితమైనటువంటి రచనలు గానో ముందుకొస్తున్న కాలంలో సామాజిక పరమైనటువంటి అంశాలను కూడా పద్యాలుగా అద్భుతంగా చెప్పగలిగినటువంటి దాశరథి, అసలు అతను చెప్పిన పద్యాలు మనకు అతని వాడిన అలంకారాలు కానీ, అక్కడ ఆ పద్య రచనలో అతను తీసుకున్నటువంటి ఆ మౌలికమైనటువంటి ఆ మలుపులు కానీ మనకు ఇవాళ పద్య రచయితలందరికీ కూడా ఒక మార్గదర్శక సూత్రాలుగా నిలబడుతున్నాయన్నమాట.
ఎంత గొప్పగా మాట అంటాడంటే ఒక చాలా చురుకైన విషయం చెప్పిండు, నాకు ఇది నచ్చింది. ఏంటంటే మహాలేఖిని అనే ఒక పద్యం ఉంది. దీంట్లో ఈ పద్యాల్లో చాలా మందిలో ఈ అలవాటు ఉంటుంది. పద్యము వ్రాయుచున్ వెనక వైపున చూడక లేఖిని మహాపద్దశ దాపురించును. మహాపద్దశ దాపురించు, ఒక పెద్ద ఆపత్తు వస్తుందట. వచ్చి గబగబా లాగుము వేనవేలుగా పద్యములు అర్థవాదములపై కనులుంచకుమా పదావళులు ముద్దులు గార్చుచున్ కనుల ముందర తాండవమాచరించడి. శ్రీశ్రీ అన్నాడు ఇదే మాట. కవి రౌతు అశ్వికుడు, ఛందస్సు గుర్రం. ఛందస్సు ఎలా తీసుకుపోతే అలా నువ్వు వెళితే, అట్ట నువ్వు పదాలు ఏరుకుంటూ వెళితే ఆ పద్యము నీ భావం అక్కడ వంచబడుతుంది. ఆయన ఏమంటాడు, అశ్వికుడి చేతిలో అశ్వం ఆ వృత్తానికి అనుకూలంగా పదాలను ఎక్కడ దొరుకుతాయని చెప్పి ప్రహేళికలో లాగా అక్కడి పదాన్ని ఇక్కడ పెట్టి ఇక్కడి పదాన్ని అనాదీసి నా పెట్టి నరకొచ్చుకొని ఇక్కడ పెట్టేసి ఇట్లా పద్యాలు రాయడం కాదు. పదాల కోసం వెతుకుతూ మధ్యలో ఆగడం కాదు. నీ భావధార అలా రావాలి ఉద్విగ్నంగా. నీ భావధార ఉద్విగ్నంగా వచ్చినప్పుడు నువ్వు రాస్తూ పో. శిల్పం అదే, దానంతట అదే అక్కడ అమరి వస్తుంది. త్వరపడు భావసాగరము బాహువులెత్తుచు నీ శిరస్సుపై పొరలుచు వచ్చుచున్నది. కవుంగిలిలో కవితాకుమారి సంబరపడి నవ్వుచున్నది. గబగబా కూర్చుము పద్యరాశి అర్థరహితమంచు పల్కెడి కళారహితున్ పడదోసి సాగుమం. దీని అర్థం లేదు అని ఎవడన్నా అంటే వాడిని పక్కకు పారే, నువ్వు రాసేది రాసుకుంటూ పో, అది తర్వాత చూడు, దాంట్లో మళ్ళొక్కసారి నిన్ను నువ్వు తట్టించుకో. అది ఔచిత్యవంతంగా ప్రయోగించామా లేదా మనం? ఇవాళ కవులందరూ అంతే, ఔచిత్యవంతమైన ప్రయోగాల దగ్గర చాలా దుర్మార్గమైన ప్రయోగాలు చేస్తున్నారు వాళ్ళు. అలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఒక పదానికి స్ఫురితార్థాలు ఉంటాయి. ఆ పదానికి సంబంధించినటువంటి ఇమీడియట్ గా మనకు స్ఫురించేటువంటి అర్థం ఒకటి ఉంటుంది. అది జనబాహుళ్యంలో చొచ్చుకుపోయి ఉంటుంది. ఆ అర్థం జనబాహుళ్యంలో చొచ్చుకుపోయి ఉన్న అర్థాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే భాష వాడికి మరొక అర్థాన్ని ఇస్తుంది. కవి దేనిపై కవిత్వాన్ని రాస్తున్నాడో ఆ కవి రాస్తున్న వస్తువును పట్టుకోడు పాఠకుడు. కవి గుర్రం పైన కవిత్వం రాస్తే వీడు నువ్వు మొసలిపైన కవిత్వం చాలా బాగుందయ్యా నిన్ను అంటాడు. నువ్వు రాసింది గుర్రం పైన అయితే వాడు మొసలి పైన కవిత్వం అంటున్నాడే. ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కానీ దాశరథి ముందే చెప్తాడనమాట, నీ భావ పరిపుష్టిలో ఒక స్పష్టత ఉండాలి, ఒక నిర్ధారణ ఉండాలి. నువ్వు ఎంచుకునే పదాలు కూడా ఆ నిర్ధారణతోనే ప్రవహించాలి ముందుకు. అంతే తప్ప నువ్వు దాని కొరకని కేవలం ఏదో నీ నడక కోసం అని పదాలు మార్చుకుంటూ పదాలు వెతుక్కుంటూ పోతే మాత్రం నీకు సంబంధించినంత వరకు ఆ పద్యం సజీవంగా ప్రవహించదు. ఇంకా ఇప్పుడు చాలా మంది అన్నట్టు నా గీతావళి ఎంత దూరం ప్రయాణించునో భూగోళంబున కగ్గిపెట్టేదని, ఇవన్నీ కూడా మనకు ఎంత అద్భుతమైనటువంటి పద్యాలుగా ఇవాళ జనబాహుల్యం నోళ్లలో నానుతున్నటువంటి పద్యాలుగా నిలబడిపోయినాయి. నేనంటున్నది ఏమిటంటే, ఏ అగ్నిని ఆయన ఆ పదాల్లో నిక్షిప్తం చేసి ప్రవహించాడో ఆ అగ్నిని ఇప్పుడు ఆవాహన చేసుకోవలసిన అవసరం ఉన్నది. ఆయన ఎంత బాగా రాశాడన్నది కాదు, ఇంకా ఆయన రాసిన దాంట్లో ఇంకా గహనమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. చేయాలి, నిరంతర అధ్యయనం. దాశరథి సాహిత్యాన్ని నిరంతరం మననం చేయవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాహిత్య సంపద మనకు. తనన్నట్టు వాళ్ళ ఈ విశ్వవిద్యాలయాలు కూడా దాశరథి సాహిత్య పీఠాన్ని నెలకొల్పాల్సిన అవసరం కూడా ఉన్నది. అది రాజకీయ అవసరం అయితే నెలకొల్పుతారు వాళ్ళు, అంతే తప్ప వాళ్ళ అవసరం ఇంతటితో అయిపోయింది. తద్దినం పెట్టడంతో బ్రాహ్మణార్థం అయిపోయింది, ఆ రోజుతో అర్థం అయిపోయింది. మళ్ళీ తద్దినం దాకా అతన్ని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మన వ్యవస్థ
అయిపోయిన అది పరిస్థితి. నెట్ కాబట్టి బాగా వీక్ మళ్ళీ అయినట్టుంది, దాశరథిని మనం వస్తలేదు. అవునా స్పష్టంగా వస్తలేదు, వీక్ అయినట్టుంది. ఒక 5 నిమిషాల్లో ముగించండి. ఇక తర్వాత ఒక కవితా గోష్ఠి ఉన్నది మనకు, ఒక 5 నిమిషాలు. ఎంత దార్శనికంగా చెప్తాడు ఒక్కొక్క చోట అంటే, రూపాయికి విలువలేని రోజు రేపు వస్తుందిట అని ఒక కవిత ఉంది. అంటే ఆయన అప్పుడే ఊహించిండు, వ్యవస్థలో దార్శనికుడైన కవి రానున్న కాలపు తీరు. ఇవాళ బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానపు నుంచి కూడా మనం స్వీకరిస్తే, ఆనాటి వ్యవస్థలో ఉన్నటువంటి జనబాహుళ్యంలో ఉన్నటువంటి స్వభావం ఎలా ఉన్నది, జనబాహుల్యపు ఆలోచన రీతి ఎలా ఉన్నది, వాళ్ళ విధానం ఎలా ఉన్నదో గమనిస్తే ఇది ఎలా పతనం అవుతుంది అనేది మనం చెప్పగలుగుతాం. కవి అనేవాడు ఈజీగా చెప్పగలుగుతాడు. ఎలా చెప్పగలుగుతాడు అంటే, దీని యొక్క అంతిమ స్థాయి ఏమిటో అర్థమవుతుంది. ఈ మాట వస్తుంది, రూపాయికి విలువలేని రోజు రేపు వస్తుందిట, నిన్న బాణాల ప్రసక్తి లేని పురాణాలు లేవు సుమా, ఫిరంగీల స్వరం వినని చరిత్రంటూ లేదు సుమా, ఇవాళ రూపాయిల మూత లేక రోజంటూ గడవదు, తుపాకీలు లేకుండా దొరతనం సాగదు. చూడండి, ఎప్పుడో చెప్పిన మాట ఇవాళ అవసరం. ఇవాళ అలా విన్నాం అక్కర్లేదు. నిన్న ఇవాళ వేరు అన్న మాట వట్టి అబద్ధం, ఆగామి మాత్రం వేరని ఆశించడం తప్ప. ఎంత స్పష్టంగా ఆగామి అట్లా ఈ సముద్రాన్ని మధిస్తున్న కొద్దీ అపురూపం. ఇంకా పునర్నవం అనే సంకలనానికి వచ్చేటప్పటికీ దాశరథి వస్తుపరంగా, శిల్పపరంగా వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేసి కవిత్వాన్ని ముందుకు తీసుకొచ్చిండు. అన్ని అలంకార ప్రియుడు, అలంకారాలు అద్భుతంగా వాడిండు. అసలు వ్యక్తిగా ఒక్కొక్క కవితా పంక్తిలో అద్భుతమైనటువంటి అలంకారం, సాహిత్య నిధి. ఆ బాగా డిస్టర్బ్ అయితే లో వస్తుంది, నెట్వర్క్ లో అని పడుతున్నది ఉన్నాయి. అట్లా మనం నిరంతరం మననం చేసుకునే ఒక మహాకవిగా దాశరథిని మనం అధ్యయనం చేస్తూ ఉండాలి. ఈ వ్యవస్థలు కూడా ఎప్పటికీ దాశరథి అనేవాడు ఆవాహన చేసుకోవలసిన అగ్ని కణం. కాబట్టి దాశరథిని ఆవాహన చేసుకుంటూ ప్రశ్నగా నిలబడి, ప్రశ్నగా ప్రపంచం ముందు మనం ప్రశ్నను నిలబెట్టేటువంటి క్రమంలో ఉండాలి. అప్పుడే మళ్ళీ వస్తాడు, తన గొంతును కలుపుతాడు. కాబట్టి ముందుకు సాగాలని. నెట్ పోయింది, మ్యూట్ అయింది మీది. మీరు మాట్లాడేది వినబడతలేదు. సరే, ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు, చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాహితీ గౌతమి, ఈ జూమ్ నిర్వాహకులకు, వాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన, తర్వాత సమన్వయకర్తగా వ్యవహరించినటువంటి మిత్రులు, తర్వాత కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్య సమయాన్ని ఇచ్చి నేను చెప్పగలిగిన ఈ 4 వాక్యాలను, 4 అభిప్రాయాలను మీతో పంచుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు సమర్పించుకుంటూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సజ్జల శివకుమార్ గారు దాశరథి కవిత్వంలోని బహుముఖ విషయాలను, అనేక కోణాలను, ఆయన పద్యధారను, ఆయన రచనా శిల్పాన్ని, ఆయన కవిత్వంలో ఉన్నటువంటి వాక్య మహాత్మ్యాన్ని
ఆయన ఎత్తుకోవటమే వాక్యం అని ఎత్తుకున్నాడు. ఆ వాక్యం ఎట్లుండాలి అంటే సమాజం తల మీదకి ఎత్తుకునేటట్టుగా ఉండాలి అని, సమాజం శిరసావహించేటట్టుగా ఉండే ఒక గొప్ప వాక్యాన్ని సృష్టించే కవి గొప్ప కవి అని, అట్లాంటి కవి దాశరథి అని చెప్పి అట్లాంటి వాక్యాలను ఎన్నింటినో ఉదాహరించినారు. నిజంగానే దాశరథి పద్యాలు కూడా అనుకున్నాం మనం, దాశరథి పద్యాలు కానీ గేయాలు కానీ కవితలు కానీ ఏవి కూడా ఎక్కడ కూడా ఒక్క పదం కూడా పొరపాటున పడినట్టు, అంటే ఏదో నడకలో కుంటు గాని లేదా తెచ్చిపెట్టిన పదం గాని ఇట్లాంటివి ఏవి ఉండవు. వాటన్నింటిని మనకు సోదాహరణంగా శివకుమార్ గారు వినిపించినారు. ఆయనను మనం ఇవాళ ఆవాహన చేసుకోవాలి అన్నారు. అంటే ఏ స్ఫూర్తి చేత, సమాజంలోని ఏ ప్రేరణ చేత, ఏ లక్ష్యం చేత దాశరథి కవిత్వం రాసినాడో అట్లాంటి లక్ష్యాన్ని, అట్లాంటి స్ఫూర్తిని, అట్లాంటి నిర్మాణ శిల్పాన్ని మనం ఆవాహన చేసుకుంటే దాశరథిని మనం కొనసాగించిన వారసులు అవుతాము అనే ఒక సందేశాన్ని మన శివకుమార్ గారు అందించినారు. చాలా అందమైనటువంటి పద్యాలు, ఏ పద్యం చెప్పుకున్నా చాలా అందమైన పద్యాలు రాసినారు. ఒక పద్యం చెప్పి నేను తర్వాత మన కవితా గోష్ఠి ఉంది, కవితా గోష్ఠికి అధ్యక్షుడు సంఖ్యపల్లి నాగేంద్ర శర్మ గారు, వారిని ఆహ్వానిస్తాను. ఒక పద్యం చూడండి, రెండు భిన్న విషయాలు ఎంత అందంగా చెప్పినాడు. ఇది చాలా సుందరమైనటువంటి భావన. పువ్వులు ముండ్లుగా మధుర మోహన కౌముది నిప్పుమంటగా, పువ్వులు ముండ్లుగా మధుర మోహన కౌముది నిప్పుమంటగా, నవ్వులు వాడియమ్ములుగా నా కగుపించును నీవు లేనిచో. ఇది పద్యమే కానీ మనం మాట్లాడుకున్నంత అందంగా ఉన్నది. నవ్వులు వాడియమ్ములుగా నా కగుపించును నీవు లేనిచో, గవ్వలు మేలిరవ్వలుగా కాననములు నవనందనాలుగా, గువ్వలు రాజహంసలుగా గోచరమవుగదే నీవు గలుగుచో. నీవు లేకపోతే ఎట్లా ఉంది, నీవు ఉంటే ఎట్లా ఉంది అని ఒక పద్యంలో 2 పాదాల్లో ఎంత అందంగా భిన్న భావాన్ని వ్యక్తం చేసినారు. అట్లా చాలా పద్యాలు, చాలా రచనా శిల్పాలు చాలా ఉన్నాయి. వాటిని చాలా కొన్నింటిని వారు ఉదాహరించినారు. మహాలేఖినిలో ఒక కవికి ఉన్నటువంటి భావం ఎట్లా ఉందో ఆయన రాసినాడు. ఒక ఆపద్దశ వస్తువు ఉన్నదంటే గబాగబా ప్రాయము వేనవేలుగా పద్యములు అనే ఇట్లాంటి పద్యాలను ఉదాహరించి మనకు ఒక స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసిన శివకుమార్ గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ రోజు మనం కవితా గోష్ఠిని నిర్వహించుకుంటాం. సంఖ్యపల్లి నాగేంద్ర శర్మ గారు ప్రముఖ రచయిత, కవి, అనేక రచనలు చేసినటువంటి కవి. వారిని కవితా గోష్ఠి నిర్వహించవలసిందిగా, అధ్యక్షత వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సాహితీ గౌతమి వారికి ముందుగా ధన్యవాదాలు చెప్తూ, దాశరథి సినారె జయంతి ఉత్సవాలను వారం రోజుల పాటు ఈ జూమ్ వేదికగా ఈ కరోనా కష్టకాలంలో నిర్వహించడం మరి దాదాపు 30 ఏళ్ల జీవం పోసుకున్న సాహితీ గౌతమికే చెల్లిందని, వారిద్దరూ దగ్గరి మిత్రుత్వ అనుబంధం ఉంది. వారి వయస్సులలో కేవలం 5 సంవత్సరాల తేడా మాత్రమే ఉంది. దాశరథిని సినారె గారు అన్నగారు అని పిలిచేవారు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించినప్పుడు సినారె గారు అధ్యక్షులుగా, దాశరథి గారు అధ్యక్షులుగా, సినారె గారు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అట్లే మా ప్రాంతం నుంచి గూడూరు సీతారాం కానీ, మధుర కవి సాంబకవి కానీ, వీరందరూ, గర్చకుర్తి సురమౌళి కానీ, వీరందరూ వారికి సమకాలీన. దాశరథి సాహిత్యం కానీ, సినారె సాహిత్యం కానీ చాలా అద్భుతం, ప్రగతిశీలమైనది, విప్లవాత్మకమైనది. భావ, కవిత, అభ్యుదయ, ఆధునిక ప్రాచీన సాంప్రదాయాలను రెండింటినీ పెనవేసుకొని పోయిన సందర్భం. మరి సినారె గారు 86 సంవత్సరాలు జీవించారు. దాశరథి గారు కేవలం 62 సంవత్సరాలు మాత్రమే జీవించారు. దాశరథి గారి జన్మస్థలం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాకు వెళ్ళిపోయింది. సినారె గారి జన్మస్థలము రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్ళిపోయింది. కరీంనగర్ జిల్లా ప్రతిష్టాత్మకంగా మాజీ ప్రధాని పివి గారి జన్మస్థలము హన్మకొండకో వరంగల్కో వెళ్ళిపోయింది.
మరి ఇట్లాంటి సందర్భాలలో కూడా మరి మన ప్రాంతీయ సందర్భాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉనికిని, తెలంగాణ చైతన్యాన్ని మరి కొనసాగించేందుకు మరి మన సాహితీ గౌతమి చేస్తున్నటువంటి యొక్క సాహిత్య సేవలు నిరుపమానం. ఈరోజు మరి కవితా గోష్ఠిలో మరి మాకు పాల్గొంటున్న వారు విఆర్ గణపతి గారు, స్తంభంకాడి గంగాధర్ గారు, బొమ్మకంటి కిషన్ గారు, నూజెట్టి రవీంద్రనాథ్ గారు, శేషం శ్రీనివాసాచారి గారు, వందన సమర్పకులు బొమ్మకంటి కిషన్ గారు. మేము దాశరథిని చూడలేదు కానీ సినారాతో ఒక దాదాపు 20-30 ఏళ్ళ అనుబంధం ఉంది. ఎందుకంటే వేములవాడలో ఒక 25 సంవత్సరాల పాటు పాత్రికేయునిగా పనిచేసినప్పుడు, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారు ప్రతి సంవత్సరము జనవరి 10కి వేములవాడను సందర్శించేవారు. వేములవాడ నుంచి హన్మాజిపేటకు వెళ్ళేవారు. వేములవాడ నుంచి హన్మాజిపేట కేవలం 10 కిలోమీటర్ల దూరమే. అక్కడ వాళ్ళ యొక్క అమ్మగారి పేరు మీద, నాన్నగారి పేరు మీద వార్షిక తిథి నిర్వహించి ఆ రోజు అక్కడ ఉండి ఎన్ని పనులున్నప్పటికీ ఆయనే వేములవాడ హన్మాజిపేటకు వచ్చి వెళ్ళేవారు. అప్పుడు రోడ్డు మట్టి రోడ్డు. కవి సమ్మేళనం ప్రారంభించింది. శర్మ గారు కవి సమ్మేళనం ప్రారంభించండి. మీరు మనం నారాయణ రెడ్డి జవులికి పోతే వెళ్ళం, ఇప్పుడు 2 గంటలైనా వెళ్ళం అందులోకెళ్ళి. శర్మ గారు మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఇప్పుడు కవి సమ్మేళనం ప్రారంభించండి. కవి సమ్మేళనానికి ప్రారంభించే ముందు మన కవుల యొక్క మరి పరిచయాన్ని చాలా ఎవరి పరిచయం వారికి చేసుకుంటూ వారిని పిలవండి. ఎవరి పరిచయం వారికి చేసుకుంటూ పిలవండి. ఒక్కరిని పరిచయం చేసి వారిని చదువుమానండి. ఆ కవిత్వాన్ని మరి ప్రారంభించే ముందు నా యొక్క కవిత్వాన్ని కూడా చదువుతాను. నాకు 62 సంవత్సరాలు, 12 పుస్తకాలు రాశాను. సినారాయణ రెడ్డి గారితో కానీ, జిల్లా సాహిత్య గౌతమితోటి కానీ దాదాపు 2-3 దశాబ్దాల అనుబంధం ఉంది. దాదాపు 42 ఏళ్ళు నేను పాత్రికేయత్వంగా, ఫ్రీలాన్సర్గా, మరి డైరెక్ట్ రిపోర్టర్గా ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి కూడా పనిచేశాను. ప్రస్తుతం విశ్రాంత ఉపాధ్యాయునిగా ఇంటి వద్దే ఉంటున్నాను. నేను సినారే మీద రాసినటువంటి యొక్క కవిత్వాన్ని వేములవాడ మూలవాగు అనే పుస్తకంలో వేశాను. దాన్ని చదివినాక మిగతా వారు చదవాలని. కవిత్వ శీర్షిక విశ్వంభరుడు. హన్మాజీపేట వాస్తవ్యుడైన అక్షర గవాక్షం నుండే రెక్కలు లేకుండానే విశ్వ సాహితీ కోటలో బాగా వేసిన సాహితీ సమరాంగను. పొలంగట్ల పంటి నక్కవాగు పొంట చెలకల్లో ఎగురుతూ దూకుతూ బాల్యాన్ని ఒక రసభూమికగా మలుచుకొని కవిత్వాన్ని జీవనదిలా ఉరకెత్తించిన సినారే చిరస్మరణీయం. ఉస్మానియా తెలుగు పీఠం అధ్యక్షుడై ఆచార్యత్వానికి చెరగని ముద్ర వేసి మట్టి కవిత్వానికి ప్రతినిధి అయి భూగోళాన్ని చుట్టి ఆంధ్ర కవితా సరస్వతిని వశం చేసుకున్న మహామనీషి. ఊపిరాగే వరకు ఆలోచనల్ని దులుపుతూ కళాన్ని కదిలించాడు. అందుకే రాత్రి నిద్రే అతనికి తుది శ్వాస అయిపోయింది. కాలం అంచు మీద సినారే కవిత్వం ఒక చరితార్థమై అజరామరమైపోయింది. వసుదైక కుటుంబమైపోయింది. పలు భాషల్లోకి వెళ్ళిన సినారే అనుసృజనలు సర్వజనామోదాలయ్యాయి, ప్రియ కవనాలయ్యాయి. అందుకేనేమో ఆహార్యంలో శ్రీనాథం, అంతరంగంలో పోతనామాత్యం కనిపిస్తుందన్న పొగడ్త అక్షర నీరాజనమైంది. రైతు రాజే కాదు, రైతు కవిశేఖరుడయ్యాడు. జానపదుడే తెలుగు సాహిత్యములో జగదీక వీరుడయ్యాడు. ఎందరెందరో విజ్ఞులకు ప్రసజ్ఞులకు వర్తించని జ్ఞానపీఠం సినారేను హాయిగా వరించి మగలే వెన్నెలైపోయింది. ఉర్దూలోని గజళ్లను తెలుగు గలంతో పోతపోసి జనరంజకుడైనాడు. విశ్వంభరత్వంతో కలం సాక్షిగా మానవ ఇతిహాసాన్ని మానవీయం చేసి పఠితుల హృదయాలను దోచాడు. ప్రగతిశీలత్వాన్ని పరమాన్నంగా మనకందరికీ పంచి కనుమరుగయ్యాడు.
ఇక చాలు చాలు ఎక్కువగా అవుతుంది అని చెప్పి ఇప్పుడు లిస్టులో ఉన్నవారు విఆర్ గణపతి గారు. వీరు ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్గా, మరి వీరు 65 సంవత్సరాలు. వీరు చాలా అనువాదకులు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి ఒక మలయాళీ నవలను తెలుగులోకి తర్జుమా చేశారు. అది త్వరలో ప్రచురితమవుతుంది. వివిధ ప్రక్రియలలో వీరు సిద్ధహస్తులు. వీరు కవిత్వం చదవాల్సిందిగా ఆహ్వానిస్తారు. విఆర్ గణపతి గారు. అందరికీ నమస్కారం సార్. నా కవిత శీర్షిక రామబాణమ్ము మన దాశరథి కలమ్ము. మొదటి పద్యం నేను అల్లసాని పెద్దన గారు కలిసి రాసాం. మొదటి అర్ధ భాగం ఆయన రాసినాడు, రెండో అర్ధ భాగం నేను రాసినాను. నిరుపహతి స్థలంబు రమణీ ప్రియ దూతిక తెచ్చిచ్చు కప్పురవిడము ఆత్మకింపైన భోజనము ఊయల మంచము అట్టి ఏ వరముల నెప్పుడు కావ్యముల వ్రాయగ గోరడు జైలు గోడ దాశరథి రచించే కైతల నిజాము నవాబును చీల్చి చెండుచున్. దాశరథి మీద నిజాము నవాబు చీల్చి చెండుచున్ అంటూ గణపతి గారు చక్కటి పద్య రచన మనకు వినిపించారు. తర్వాత కవి ఒక్క నిమిషం కాలే ఇంకా ఆగండి, ఒకటే పద్యానికి మీరు ముగించారంటే చదవలేండి. అధ్యక్షుల వారు చాలా తొందరపడుతున్నారు శర్మ గారు. దాశరథి మహాకవి గొప్ప దార్శనికుడు కలము బంధువుకు తెలంగాణ కలల పంట దీన జనుల సంక్షేమమే దీక్షదన్నది భీతి ఎరుగని లక్ష్యమా వీర కవిది పోరాటమున కలల్ పుట్టును నా స్వంత బ్రతుకొక్క గొప్ప పోరాటమనెను తిన్నదరగని వాడు తినలేని వానికి సాగు యుద్ధము దాశరథి కవిత నా తెలంగాణ రత్నాల వీణయటంచు చాటెనీ నేల ప్రశస్తినెప్పుడో చెరసాల గోడపై స్థిర చిత్తుడై వ్రాసి క్రూర నిజామును దూరి కవిత అగ్ని గీతాల వాయింతుననెను రుద్ర వీణపై దాశరథి తాను పీడితులకు తాడి తులకండదండయై ధర్మయోద్ధగానే పోరాడే విప్లవ కవితలల్లి కవులన్న భవితవ్య హవనంపు హోతలు నవ్య ప్రపంచపు నాయకులనే బలవంతుడవు రాజు ధిక్కార స్వరమున తిరుగబడెను విప్లవ గీతాల విరచించిన కలమ్ము జాతీయవాదమ్ము చాటి చెప్పే తల్లి భారతి కీర్తి తన్మయుండై పాడి దేశభక్తిని చాటు ధీయుతుండు అంగారమే కాదు శృంగారమొలికించు అద్భుతమ్మౌ కృతి అగ్నిధార ఆంధ్ర సాహిత్య పరిషత్తునతడు నడిపే రాష్ట్ర ఆస్థాన కవియవుచు రాణకెక్కే చలనచిత్రములకు గీతములను వ్రాసే గజలులను దొల్గులో తొల్తగా రచించే సాగర గర్భాన దాగిన బడబాగ్ని అట్లుడుకు భావాల అతని కవిత అన్నార్తులుండని ఆ నవాయుగమును కాంక్షించి వ్రాసెను కావ్యములను కరువు కాటకములు కనరాని కాలాన్ని కోరితా పాడెను గొంతు విప్పి ధనవంతుడును పేద తారతమ్యము లేని తెలంగాణ కవియోదు తీయని కల ప్రభుత దుష్టపాలన దిట్టిపాడినాడు జైలులో దెబ్బలను తాను సైచినాడు తిరుగుబాటు మార్గమున దీక్షతోడ జీవితాంతము సాగే విశిష్ట సుకవి. ధన్యవాదాలు. దాశరథి గారి సాహితీ జీవన ప్రస్థానాన్ని చాలా చక్కగా గణపతి గారు వివరించారు. వారికి సాహితీ గౌతమి పక్షాన ధన్యవాదాలు చెప్తూ, రెండవ వారు కవిత్వం చదివే స్తంభంకాడి గంగాధర్ గారు. వీరు యువ సాహితీవేత్త. గత ఆదివారం నాడు ఆనందవర్ధనం అనే కవితా సంపుటిని వెలువరించారు. మరో 2 కవితా సంపుట్లను వెలువరిస్తున్నారు. వీరు చక్కటి వ్యాఖ్యాత, సాహిత్య విమర్శకులు. ఇప్పుడు సాహిత్య మదనంలో వారు క్రియాశీల పాత్రను పోషిస్తున్నారు. స్తంభంకాడి గంగాధర్ గారు తమ కవిత్వాన్ని వినిపించాలని కోరుతున్నారు. అందరికీ నమస్సుమాంజలి. ఇవాళ నేను కవితా గానం చేస్తున్న కవితా శీర్షిక పేరు పాఠశాల. విరామం లేకుండా విజ్ఞాన వీచికల్ని వెదజల్లే వికాస కేంద్రం పాఠశాల. విద్యార్థుల ప్రవర్తనలో సమగ్ర మార్పు తెచ్చే మన్మోహన మంత్రశాల. బాల్యం బలాన్ని సంతరించుకునే సంప్రదాయ సమృద్ధిశాల.
మంచి చెడుల విచక్షణ నేర్పించే నైతిక విలువల కథనశాల. ఈ పవిత్ర ప్రాంగణం చదువుల తల్లికి నిలయం, పాఠాలు ప్రవచనాలై వినిపించే విజ్ఞానాలయం. పాఠాలు ప్రవచనాలై వినిపించే విజ్ఞానాలయం. ఇక్కడ బల్లలు కుర్చీలు భావాలను వ్యక్తీకరిస్తాయి. నల్ల బల్ల ధవల వర్ణంలోకి మారుతూ నిరంతరాయంగా మాట్లాడుతుంటుంది. పాఠ్య పుస్తకాలు పిల్లల హృదయాన్ని సాకల్యంగా సంస్కరిస్తాయి. పిల్లల నవ్వుల పువ్వులతో తరగతి గదులు పరిమళిస్తాయి. సౌభ్రాత్ర బృందాలు సంగడీల మధ్య సదా సాక్షాత్కరిస్తాయి. విద్యార్థుల కేరింతల సవ్వడితో పాఠశాల ప్రతిధ్వనిస్తుంది. పిల్లల మెదళ్లలో మొలకెత్తే సందేహాలకు లెక్కే లేదు. వాటి నివృత్తికై ఉపాధ్యాయులు పడే ఆరాటానికి అంతే లేదు. పాఠశాల మైదానం పిల్లల శారీరక దారుఢ్యానికి పట్టుగుమ్మై నిలుస్తుంది. విలువల విరాజిత కథామృతం ధారగా కురిసే వికాస కేంద్రమది. పిలుపు గంట మోగగానే వరసల్లో నిలబడి భరతమాతను ప్రార్థించే సుశిక్షితులైన బాల జవానులు. పేద ధనిక భేదం చూపెట్టక ఏకరూప వస్త్రధారణతో సంచరించే సామాజిక సమతావిష్కర్తలు. రేపటి శాస్త్రవేత్తలను, శాసనకర్తలను, వైద్యులను, వదాన్యులను, ఉపాధ్యాయులను, ఉదాత్తులను, సైనికులను, సైరికులను, నాయకులను, నవభారత నిర్మాతలను తయారు చేసే దివ్యధామం పాఠశాల. అందరికీ నమస్సుమాంజలి. సంకపల్లి వారు. తమ్మంకాడి గంగాధర్ గారు పాఠశాల బోధన వ్యవస్థ, పాఠశాల నిర్వహణ తీరు, పాఠశాలలో ఉండేటువంటి యొక్క నిర్మాణాత్మకమైన మరి విద్యా వ్యవస్థను గురించి, పిల్లలు పాఠశాల ఉపాధ్యాయుల అనుబంధాన్ని గురించి చాలా చక్కగా తమ కవిత్వంలో వివరించారు. పాఠశాల సామాజిక సమతావిష్కరణకు ప్రతిబింబిస్తుందని చెప్తూ చాలా చక్కగా వారు చెప్పారు. తర్వాతి కవి శ్రీ బొమ్మకంటి కిషన్ గారు. వారు పెద్దలు, 70 సంవత్సరాల యోధులు. దీపిక అనే పుస్తకం ద్వారా వారు సాహిత్య లోకానికి పరిచయమయ్యారు. గత 10 సంవత్సరాల నుంచి వారు చాలా యాక్టివ్గా సాహిత్య రంగంలో ఒక ఆర్గనైజర్గా, ఒక అధ్యయనశీలిగా, ఒక కవిగా, సామాజికవేత్తగా, సాంప్రదాయ పరిరక్షకుడిగా వారు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమైనది. వారు తమ కవిత్వాన్ని ఈ సందర్భంగా వినిపించాలని కోరుతున్నాను. సాహితీ మిత్రులందరికీ నమస్సులు. నా కవితా శీర్షిక పేరు విశ్వంబరుడు. సినీ వినీలాకాశంలో వెలిగిందొక ధృవతార. నాయకి నాయకులకు గీతాలు వ్రాయడమే కాదు, రెక్కాడితే కాని డొక్కాడని కార్మికుల కష్టాలను సైతం తన కలం ద్వారా ఎన్నో గీతాలను అందించిన సినారే పల్లెలో పుట్టి పట్నంలో నివసించిన పల్లె వాసుల మమతల వెల్లువలను మర్చిపోక జనజీవన స్రవంతిని తన కలం ద్వారా, తన గలం ద్వారా సినీ జగత్తులో గమ్మత్తుగా వినిపించారు మన సినారి. అక్షరానికే బాటలు వేస్తూ వినివీధిలో విశ్వంబరాన్ని సృష్టించిన మేరునగర ధీరుడు మన కరీంనగర్ సాహితీ వీరుడు. హన్మాజీ పల్లెలో పుట్టిన అనంత విశ్వానికి సాహిత్యాన్ని పంచిన మన సినారే అధిపతి. సాహితీ మార్గాన్ని సుగమం చేసి యువ సాహితీ పరులకు మార్గం చూపిన మహోన్నతుడు. అందుకే నిలుపుదాం అతని కీర్తిని సాహితీ జగత్తులో. అందరికీ అందిద్దాం అతని రచనలను ఆచంద్రార్కం వెలిగేలా. నమస్సులు. చాలా చక్కగా, సంక్షిప్తంగా, అద్భుతంగా బొమ్మకంటి కిషన్ గారు తమ కవిత్వాన్ని వినిపించారు. తర్వాత కవి నూజెట్టి రవీంద్రనాథ్ గారు. వీరు ఉపాధ్యాయులు, 57 సంవత్సరాలు. ప్రస్తుతము బుగ్గారం మండలం
మద్దునూరు గ్రామ హై స్కూల్లో వీరు ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దం పైనుండే వీరు అనేక కవిత్వాలు రాస్తున్నారు. సాహిత్య కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొంటూ ఇటీవల పచ్చలహారం అనే కవిత్వాన్ని కూడా ఒక పుస్తకంగా మరి 85 పేజీలతో 62 కవితలతో అనేక సామాజిక అంశాలతో వారు పచ్చలహారాన్ని తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా వారు మంచి చక్కటి కవిత్వాన్ని వినిపించాలని ఆశిస్తున్నాం. వినొస్తలేదండి, అది తీసేయండి మీరు, అది తీసేయండి. అది తీసేసి క్లియర్గా చేయండి. క్లియర్గా వస్తుంది, మీరు అది పెట్టుకోక. ఇప్పుడు వినిపిస్తుంది. అది నా పేరు రవీంద్రనాథ్. కవితా శీర్షిక విప్లవ వారధి. వినిపిస్తుందా సార్? హలో, వినిపిస్తుంది సార్. విప్లవ వారధి కవితా శీర్షిక. ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో అంటూ ప్రశ్నలతో నిజాలు తెలిపి హృదయాగ్నిని జ్వలింపజేసిన అభ్యుదయ కవనయోధుడు. పీడిత ప్రజల వేదన గొంతును స్వర్గానికి వినిపించేలా పాడతానన్న సాహిత్యకారుడు. ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిరంకుశ పాలనపై నిప్పుల జడివాన కురిపించిన మేరునగ ధీరుడు. ఉర్దూ మాతృకైన గజల్ రుబాయిలను తొలుత తెలుగు సృష్టి చేసిన స్రష్ట. తెలుగులో కవ్వాలి గీతాలకు శ్రీకారం చుట్టిన ఘనత. తెలంగాణమున గడ్డిపోచైను సంధించన్ కృపాణం అంటూ సామాజిక చైతన్యం రగిలించిన విప్లవ భారతి. ప్రగతిశీలి పోరాటాల సారథి. ధన్యవాదాలు. చాలా తక్కువ సమయంలోనే చక్కటి కవితను దాశరథి గారి మీద, విప్లవ వారధి శీర్షిక మీద అభ్యుదయ కర్మయోధుడని గజల్ రుబాయిలను ప్రగతిశీలంలో రాశాడని చెప్పారు మాజట్టి రవీంద్రనాథ్ గారు. వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. తర్వాత కవి శేషం శ్రీనివాసాచార్యుల గారు, వారు తమ కవిత్వాన్ని వినిపించాలని, వారి పరిచయాన్ని వారే చేసుకోవాలని మనవి చేస్తున్నారు. శేషం శ్రీనివాసాచార్య ఉన్నానండి. మీ పరిచయం మీరే చేసుకోండి. ఓకే, నా పేరు శేషం శ్రీనివాసాచారి. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్. నేను ఈ సాహితీ గౌతమిలో చాలాసార్లుగా నా కవితాగానాన్ని వినిపించాను. ఈ మధ్య కాలంలో తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్లో కూడా కొన్ని రాస్తున్నాను. ఈరోజు నా కవితా శీర్షిక కవితా కరవాలం. నిద్రాణమైన ప్రజాగ్రహ జ్వాల బడబాగ్నిలా ప్రజ్వలించగా దగాకోరు నిజాము పిశాచిని పొలిమేర నుండి తరిమి కొట్ట సాయుధ పోరాటమందు ప్రజల పక్షం ముందు నడిచి తెలంగాణ కన్నీటి ధారల అగ్నిధారగా మలిచి నీవు ప్రజావానికి స్ఫూర్తినిచ్చే రుద్రవీణకు మూర్ఛనలు కూర్చి నిప్పు రవ్వలు రగిల్చి నీవు నిజామునెదిరించ నెంచినావు. పొట్టివాడై తీమీరణమున గట్టివాడవై నిలిచినావు. ప్రజాపీడనైక సాగదంటూ విముక్తి పోరాటం చేసినావు. ఉప్పొంగి వచ్చిన భావావేశం కసితో మసి బొగ్గు పట్టి జైలు గోడలే కాగితంలా ఇందూరు జైలే సాక్ష్యమయ్యి తెలంగాణ మా గానమంతా ఉద్యమ బీజాలు నాటి నీవు కథం తొక్కిన పోరాట యోధుల గుండె చప్పుడై నడిచినావు. ప్రజాగొంతుక వాడికి చూపి దిగి పొమ్మని దిశను చూపి పిక్కటిల్లిన నగారాతో కవితా కరవాలం జలిపించినావు. ధన్యోస్మి. శేషం శ్రీనివాసాచార్య గారు మాకు పరిచయమే, అందరికీ సుపరిచితులే. కానీ వారి పేరు, వారి ముఖారవిందం రెండు పోల్చుకోలేక మరి వారికి సారీ చెప్తూ దాశరథి గారి యొక్క ప్రగతిశీల అభ్యుదయ భావాల మీద చక్కటి కవిత్వాన్ని వారు వినిపించారు. వారు ఆంగ్లంలో కూడా కవిత్వం రాస్తున్నందుకు
మరి ఇంతకుముందు వారాల ఆనంద్ గారు అన్నారు. మరి తెలుగు కవిత్వము మరి ఆంగ్లంలోకి తర్జుమా అయి బయటకు వెళ్ళినప్పుడే తెలుగు సాహిత్యం యొక్క విలువలు మరి అంతర్జాలం అవుతాయి, అంతర్జాతీయం అవుతాయని చెప్పారు. మరి అట్లాగే వజ్జల శివకుమార్ గారు కూడా దాశరథి మ్యూట్ అయ్యారు, మీరు మ్యూట్ అయ్యారు. నాగేంద్ర శర్మ మ్యూట్ అయినావు. మరి అదే పడింది. దాశరథి యొక్క కవిత్వాన్ని, వారి యొక్క జీవన సాహిత్య ప్రస్థానాన్ని శేషం శ్రీనివాసాచారి గారు చక్కగా చాలా చిన్నగా వివరించారు. వారు మాకందరికీ సుపరిచితులే. మరి వారిని మేము పోల్చుకోలేకపోయినందుకు క్షంతవ్యులుగా భావిస్తూ మరి చక్కటి కవిత్వాన్ని అందించారు. ఇంతకుముందు వారు ఆంగ్లంలో కూడా కవిత్వం రాస్తున్నానని చెప్పారు. వారాల ఆనంద్ గారు ఇంతకుముందు అధ్యక్ష ఉపన్యాసంలో చెప్పినప్పుడు ఆంగ్లంలో కవిత్వం అనువాదం కాకపోవడం వల్ల తెలుగు సాహిత్యం యొక్క విలువలు బయటకు పోలేకపోతున్నట్టు వారు చక్కగా చెప్పారు. మరి ఈ పరిస్థితిలో, ఈ మార్గంలో, ఈ సందిగ్ధ మరి ఈ మా పరిస్థితులలో మరి శ్రీనివాసాచారి గారు ఆంగ్లంలో కూడా మరి కవిత్వం రాయాలని మరి కోరుతున్నాను. వారాల ఆనంద్ గారు కూడా ఆంగ్ల కవిత్వాన్ని అనువాదించారు, ఆంగ్లంలో కూడా కవిత్వం రాస్తున్నారు. మరి మన యొక్క సాహిత్య విలువలు కూర్చి దాశరథి యొక్క సాహిత్యము, జీవన ప్రస్థానము, విలువలు కూర్చి శివకుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. సినారే పురస్కార గ్రహీత దాశరథి. కవి సమ్మేళనమా ఇది? ఉపన్యాసం యొక్క మీరు మీ ప్రసంగం ఇప్పుడు మీది అయిపోయిందా చెప్పండి శర్మ గారు. అయిపోయింది సార్, దయచేసి ఒక మాట అయిపోయిందా? అయిపోతే రవీందర్ గారు, బొమ్మకంటి కిషన్ గారు ధన్యవాదాలు చెప్పండి. గౌతమి పెద్దలందరికీ, జనరల్ సెక్రటరీ గారికి, అధ్యక్షుల వారికి, పూర్వాధ్యక్షుల వారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కవి వతంసులందరికీ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఓవర్. అందరికీ ధన్యవాదాలండి. దయచేసి ఒక మాట మన వాళ్ళందరికీ, పెద్దవాళ్ళందరికీ, రేపు పాల్గొనేటువంటి అధ్యక్షులకు, కవితాగోష్ఠి అధ్యక్షులకు, సభా నిర్వహణ అధ్యక్షులకు అందరికి కూడా చిన్న మనవి ఏమిటంటే, సమయం సరిగ్గా 8:30కు మనం క్లోజ్ చేస్తామండి. దానికి అంటే జూమ్ అది సహకరించట్లేదు. 8:30కు మనం అది క్లోజ్ చేస్తాము. 8:30 వరకే కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సరైన సమయానికి స్టార్ట్ చేద్దాం, సరైన సమయానికి ముగించుకుందాం. పద్యాలు అయితే, కవితాగోష్ఠిలో పద్యాలు అయితే 5కు మించి దయచేసి కూడదు. వచన కవిత్వం అయితే 15 నుండి 20 లైన్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ ఒకటి నియమాన్ని దయచేసి మన వాళ్ళకు, అంటే రేపటి కవితాగోష్ఠి అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందే మన కవులకు అది చెప్పాల్సిందిగా కోరుతూ, అలాగే సమయాన్ని కూడా, వక్తలు కూడా సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని దేని నిర్వహణ అదే చేసుకుంటూ వెళ్తే చాలా హాయిగా సుఖంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, రేపు మహాకవి దాశరథి ప్రతిభా ఉత్పత్తుల మీద రేపు సాయంత్రం 7 గంటలకు ఇదే సమయంలో ఇదే జూమ్ ఇదే నంబర్ మీద ప్రారంభం అవుతుంది. దానికి సభాధ్యక్షులుగా శ్రీ సుదర్శన వేణుశ్రీ గారు ఉంటారు. సాహిత్య ప్రసంగం, ప్రధాన ప్రసంగం డాక్టర్ గుమ్మన గారి బాలశ్రీనివాసమూర్తి గారు చేస్తారు. రేపటి సమన్వయకర్త శ్రీ ముత్తినేని బొమ్మకంటి కిషన్ గారు. అలాగే అయ్యా నేను చెప్తున్నాను, ఇది మా కార్యక్రమాన్ని మేము కొనసాగించాలి కదా. అలాగే రేపటి కవితాగోష్ఠి సభాధ్యక్షులుగా శ్రీతులు కెఎస్ అనంతాచార్య గారు ఉంటారు. అలాగే రేపు పాల్గొనేటువంటి కవులు, కవయిత్రులు శ్రీ శ్రీమతి అనంతోజు పద్మశ్రీ గారు, శ్రీ విలాసాగరం రవీందర్ గారు, శ్రీ తిరుకోవెల వెంకటరమణ గారు, శ్రీ గొర్రె అనిల్ గారు, శ్రీమతి పత్యం వసంత గారు రేపటి కవి సమ్మేళనంలో పాల్గొంటారు. ఇది రేపటి కార్యక్రమం అండి. ఇప్పుడు వందన సమర్పణ బొమ్మకంటి కిషన్ గారు చేయాల్సిందిగా ఆహ్వానిస్తాను. పెద్ద సార్ చెప్పేది ఏమైనా ఉందా? ఏం లేదు, ధన్యవాదాలు చెప్పించారు బొమ్మకంటి కిషన్ గారు. ఏ రోజు కవులు ఆ రోజు వాళ్ళ కవిత వినిపించడానికే సభకు వచ్చినట్టు కాకుండా అందరి విందాము, అన్ని ప్రసంగాలు విందామని అన్ని రోజులు వస్తే ఇంకా సంతోషంగా ఉంటది, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటామని ఒక సూచన చేస్తున్నాను. అట్లుంటే బాగుంటుంది. ఈనాటి సాహితీ గౌతమి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మహాకవి దాశరథి శ్రీనారాయణ రెడ్డి గారి జయంతుల సందర్భంగా మహానుభావులు పెద్దలు
భాషణ ఇచ్చినటువంటి చాలా మాధుర్యమైనటువంటి భాషణ చేశారు. వాగ్భూషణం భూషణం అన్నట్టు మీరు చక్కని మాటలతో చక్కని కవితలతో ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ప్రతిరోజు కూడాను ఎంతో మంది సాహితీ మూర్తులు ఈ జూమ్ మీటింగ్ ద్వారా పాల్గొని దీనికి ఒక వన్నె దేవాలని చెప్పి మనవి చేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ విలువైన సమయాన్ని ఇచ్చి ఉభయ సాయంత్రం సమయాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ పాల్గొన్న సాహితీ మూర్తులందరికీ ఈ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిసిందని మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ సప్తగిరి స్కూల్ పాఠశాల సప్తగిరి యాజమాన్యానికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం ముగిసిందిగా ప్రకటన చేస్తున్నటువంటి వారు అందరికీ ఇవాళ చదివిన వాళ్ళు కూడా రేపు ఉండాలి. అవును, సంతోషం అండి. ముగించమంటారండి? అధ్యక్ష కార్యదర్శులకు అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలండి. చక్కని సూచనలు సభాముఖంగా కాకుండా వ్యక్తిగతంగా తెలియజేయండి. ఏ సందర్భంలో మనం పాల్గొంటున్నాం, మరి ఏ కవిత చదవాలి, ఎలా ఉండాలన్నటువంటి విషయంలో అందరూ పెద్దలే. కాకపోతే ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది, వయోభారము ఇంకేదో భారం వల్ల అని నేను విజ్ఞప్తి చేస్తూ ఇతవరునిగా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే. నమస్కారం అండి.